నమస్తే, వెల్కమ్ టు యూఈటీవీ. ఆంధ్రప్రదేశ్ ఈరోజు మనం వార్తల్లో చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం గడుస్తుంది. సో ఇస్తానన్నటువంటి సూపర్ 6 విషయంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఏం జరుగుతుందో మనం అందరూ చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పుకుంటున్నారు. అభివృద్ధిని అటకెక్కించారు. 3 రాజధానులు పేరుతో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులంతా కూడా మూడు ముక్కల ఆట ఆడారు. అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని అనేక రకాలైనటువంటి ఇష్యూస్కి గురి చేశారంటూ కూడా గతంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే 3 పార్టీలు, ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పడి ఘన విజయం సాధించినటువంటి అంశాలు మనం చూసాం. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఆ టీం ఏదైతే ఉందో బీజేపీ సహా మొత్తం కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీలన్నింటిలో కూడా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో విభేదించారు, చాలా రకాలుగా అవహేళన చేశారు. ఎందుకంటే మేము అబద్ధాలు చెప్పం, కేవలం నిజాలు చెప్తాం అంటూ కూడా వాళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు టార్గెట్గా పెట్టుకున్నారో మొత్తానికి తల్లికి వందనం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క తల్లి వాళ్ళ కళ్ళలో ఆనందం మనం చూస్తూ ఉన్నాం. పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడడం ఒక శుభ సూచకం. అదేవిధంగా పోలవరం పనులు కూడా చాలా అత్యద్భుతంగా ముందుకు సాగిపోతా ఉన్నాయి. రాజధాని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు పోతా ఉన్నాయి. ముఖ్యంగా అధికారం చేపట్టగానే ఫస్ట్ వాళ్ళు చేసింది ఏదైతే 2000 పింఛన్ని 4000 చేయడం, అది కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రోడ్ల నిర్మాణం, ముఖ్యంగా మనం చూసుకుంటే రోడ్ల నిర్మాణం అనేది చాలా అత్యద్భుతంగా ముందుకు సాగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో చూసాం ఆ రోడ్లలో పడి ఎన్ని ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా మనం చూసాం. ఏదేమైనప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి హుందాగా ప్రవర్తించాల్సినటువంటి వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా వాళ్ళ పద్ధతిలో మార్పు రాలేదంటూ కూడా ఇటువైపు కూటమి ప్రభుత్వం యొక్క వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన ముందు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడుగుదాం, అంటే ఏపీకి తెలంగాణకి సంబంధించి అభివృద్ధి పనులు ఇటున్న ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది తీసుకుని ఆమెతో మాట్లాడదు. ఎందుకంటే తను తెలంగాణకి సంబంధించి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి తను ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. మహిళా నాయకురాలిగా ముందుకు పోతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైనా కూడా సమస్య ఉన్నప్పుడు దాన్ని చాలా నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడే తత్వం ఆవిడకు ఉంది. కాబట్టి ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి రెండు అడుగుదాం. ముందు ఏపీకి తీసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. జ్యోత్స్న గారు, చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ లాంగ్ బ్యాక్, సో మీరు కూడా ఈ మధ్య కొంత అనారోగ్యంతో ఉండి సర్జరీ ద్వారా బయటపడ్డారు. సో హెల్త్ ఓకే? పర్ఫెక్ట్. ఓకే ఓకే. సో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి, మంచి లీడర్గా ఎదగాల మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. మేడం, చూసాం అంటే వైనాట్ 175 విరవి గారు 30 సంవత్సరాలు అధికారం మాదే అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మేము సిద్ధం అంటూ కూడా మాట్లాడారు. గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? రకరకాల హోర్డింగ్స్ పెట్టి ఫైట్కి సిద్ధమయ్యారు, గట్టిగానే సిద్ధమయ్యారు. కానీ ఫైట్ ఎవరి కోసం చేశారు ఏంటి అనేది పక్కన పెడితే, యువతల నుంచి వీళ్ళు మేము రెడీ అనుకుంటే వాళ్ళే అనుకున్నారు, అన్ని వాళ్ళే ప్రయత్నాలు చేసుకున్నారు. సో ఏదేమైనా జనం విజ్ఞతగా ఆలోచించారు, అభివృద్ధికే పట్టం కట్టాలనుకున్నారు. సో కూటమి ప్రభుత్వానికి మొత్తానికి పట్టం కట్టి 164 సీట్లు ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంతోషం, చాలా హ్యాపీ. కానీ ఇక్కడ టాస్క్ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి మేడం? అంటే ఈ ప్రభుత్వం సంవత్సర కాలం జరుపుకున్నటువంటి పరిపాలన కొనసాగించిన ఈ తరుణంలో ఎలా ఉందనిపిస్తుంది? అంటే మీరు చెప్తే మా పరిపాలన సుపరిపాలన బ్రహ్మాండం ఉందంటారు. సో ఏంటి అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మీరు గ్రహించింది ఏంటి? ఒక ప్రొఫెసర్గా చెప్పండి. ముందరగా అయితే ఒక విషయం చెప్తానండి. అధికారం అనేటువంటిది ఎప్పుడైనా సరే మనలో జవాబుదారీతనాన్ని, బాధ్యతని పెంచాలి. ఎందుకంటే 42 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానం ఇవాళ కాదు, నిన్న కాదు, మొన్న కాదు. సో డెఫినెట్ గా ఒక లాంగ్ హిస్టరీ ఉన్నటువంటి పార్టీ మాది. దాంతో పాటుగా ఈ 42 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంలో హైయెస్ట్ హైస్ చూసాం, లోయెస్ట్ లోస్ చూసాం మేము. అంటే మీరు గమనిస్తే పార్టీ పెట్టినటువంటి అతి కొద్ది సమయంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పార్టీ మాది. తర్వాత నిజంగా కూడా అసలు ఒక డిజాస్ట్రస్ లాస్ అంటాం మనం దాన్ని, అలాంటి పరిస్థితిని చూసాం.
కానీ ఏ రోజున కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా సరే మేము ఏ రోజు తొణకలా బెనకలా కేవలం ప్రజల పక్షాన మేము పోరాడాం. అవును. ఇవాళ 22 సంవత్సరాలు 21 సంవత్సరాల పైచిలుకు అనుకుంటాను తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేవు. అవును. అయినా సరే ఇవాళకి కూడా ప్రజల పక్షాన పోరాడగలిగేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు లేరు అన్నా సరే కార్యకర్తలే బలంగా కార్యకర్తలే ముందుండి నడిపించేటువంటి పార్టీ తెలుగుదేశం. సో ఇవాళ మీరు ఆ మాట ఏదైతే అంటే వై నాట్ 175 అన్నారు మేడం, 30 ఏళ్ళు అన్నారు మేడం, ఇక మీరు కొన్ని మర్చిపోయారు ఇంకా చాలా ఉన్నాయి. అదేంటంటే శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నాడు. సో చాలా లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వి హావ్ సీన్ డ్యూరింగ్ దట్ టైం. కానీ నేను ఏమంటానంటే ఆ రోజున కూడా నేను చెప్పానండి, అధికారం అనేటువంటిది ప్రజలు మన మీద ఒక బాధ్యతని మన మీద పెట్టినట్టు. ఇప్పుడు మాకు 164 వచ్చాయని మేము విరవేగట్లా. కారణం చెప్తానేనండి, అది మా మీద చాలా పెద్ద బాధ్యత. మా భుజస్కంధాల మీద ఒక గురుతర బాధ్యత. అది 164 ఇచ్చేసారు ప్రజలు అని చెప్పి మేము విరవీగామనుకోండి, మేము ప్రజలకు జవాబు చెప్పలేం. అధికార మదం తలకెక్కింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి లాగా, వి కెనాట్ ఆన్సర్. సో మేము ఇవాళ ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాలి ప్రజలకి. వాళ్ళని ప్రజలం పిచ్చివాళ్ళు కాదు కదా. ప్రజలు మీకు అంత అత్యద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని ఎన్నుకున్నారు అని అంటే, బాస్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ మీ అనేది ప్రజలు చెప్తున్నారు. అక్కడ ప్రజలు చెప్తున్నారు. ప్రజలు మనకి అల్టిమేట్ అండి. ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలు అల్టిమేట్. ఇవాళ ప్రజలు చెప్పింది మేము వినాలంతే. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సో మేము అదే ఫాలో అవుతూ వస్తున్నాం. సరే, ఇక గత ప్రభుత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకనంటే ఆ ప్రభుత్వంలో కొన్ని జరిగినవి ఏంటి అని అంటే, 1 కూల్చివేతలు, 2 హత్యలు, 3 ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద జరిగినటువంటి దాడులు. ఇవే చూసాం మనం. అప్పుడు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు, ఏది లేదు. మీరు నేను చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ మీద నేను మీ ఛానల్లో మాట్లాడాను, మీతో మాట్లాడాను కూడా. అప్పుడు కూడా నేను విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీకు చెప్పాను. ఒక రాష్ట్రం బాగుపడాలంటే కపుల్ ఆఫ్ థింగ్స్ నీడెడ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. మొట్టమొదటిగా ఏంటంటే రాష్ట్రానికి ఒక మంచి రాజధాని, ఒక ప్రజారంజకమైనటువంటి రాజధాని, ప్రజలకి అనుకూలమైనటువంటి ఒక రాజధాని. అలానే అన్ని రకాలుగా అంటే రాష్ట్రానికి అన్ని రకాలుగా వన్నె తెచ్చేటువంటి ఒక రాజధాని అవసరం రాష్ట్రానికి. 5 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర వాళ్ళది. మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే, ఇన్ఫాక్ట్ ముందు నుంచే చెప్పాము, అధికారంలోకి వచ్చిన తర్వాత వీ హ్యావ్ మోర్ సే. కాబట్టి మేమేమన్నాము, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని మేము చెప్పాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఏ రోజునా కూడా ఈ ప్రాంతం రాజధాని అని చెప్పలేకపోయారు. వాళ్ళు ఆడినటువంటి 3 ముక్కలాట 3 రాజధానుల్లో కూడా ఏ రోజునా కూడా దానికి సంబంధించినటువంటి ఒక పేపర్స్ కూడా వాళ్ళు కరెక్ట్ గా పుటప్ చేయలేకపోయారు. ప్రొసీడింగ్స్ కూడా కరెక్ట్ గా పెట్టలేకపోయారు. అంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉండకూడదు అనేది మాత్రమే వాళ్ళ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ కి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలి అనేటువంటిది మా లక్ష్యం. మాకు వాళ్ళకి తేడా అక్కడ. బోత్ ఆర్ డెఫినెట్లీ నాట్ సేమ్. రాజధాని వద్దని వాళ్ళు అన్నారు, రాజధాని ముద్దని మేము అన్నాం. సో వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. ఇంకో విషయం మీరు గమనిస్తే, మీ దగ్గర వీడియో ఉండాలండి ఎక్కడో, జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్లకు ముందర ఈ సభల్లో నిలబడి మాట్లాడుతూ అవ్వా తాతలకి పెన్షన్లు పెంచుకుంటూ పోతా ఉన్నాడు, దీర్ఘాలు తీస్తూ రాగాలు తీస్తూ కదా. ఉందా మీ దగ్గర వీడియో? చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే మంచిది, అవ్వాతాతలకు ఎంత చేసినా కూడా తక్కువే. ఆయన 2000 ఇస్తే ఇవ్వండి, దాన్ని ఇంకా నేను పెంచుకుంటూ 3000 కూడా తీసుకొని పోతాను. 5 సంవత్సరాల్లో ఎంత పెంచాడో నాకు తెలియదండి. పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఏం పెంచుకుంటూ పోయాడయ్యా అంటే, ధరలు పెంచుకుంటూ పోయాడు, ట్యాక్సులు పెంచుకుంటూ పోయాడు, దుర్మార్గాలు పెంచుకుంటూ పోయాడు, దాడులు పెంచుకుంటూ పోయాడు తప్పించి పెన్షన్లు ఏ రోజున పెంచాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. మా ప్రభుత్వం రాకముందరే ప్రజలకు మేము ఒక హామీ ఇచ్చున్నాం. కూటమిగా, ఎన్డీఏ కూటమిగా మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం ఎరియర్స్ తో సహా, అంటే ఏప్రిల్ నెల నుంచి ఇస్తా ఉన్నాం, ఆ ఎరియర్స్ తో సహా 4000 పెన్షన్ మేము ఇస్తామన్నాం. 250, 100, 150, 350 ఇట్లా పెంచాం మేము. పెంచుకుంటూ పోతానే ఏం చెప్పాడంటే, చెప్పాడు కాబట్టి సంవత్సరానికి 250 రూపాయల కాడికి పెంచుకుంటాం. నేను అదే చెప్పాను, ప్రజలు మనకు ఒక మ్యాండేట్ ఇచ్చేది, మనం వాళ్ళ మీద మనకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ
ఏవైతే అవసరాలు ఉంటే వాటిని మనం తీర్చాలని. సో మేము ఏం చెప్పాము ఆ రోజున, డెఫినెట్ గా మేము వచ్చిన మరుక్షణం ఇంక్రీజ్ చేస్తాం అన్నాం. మొట్టమొదటి నెల 1వ తారీఖున సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్ళి, ఆయనతో పాటు ఆయన కాన్స్టిట్యున్సీలో అలా మిగతా మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ, ఎమ్మెల్సీలందరూ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో వెళ్ళి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మంచిగా ఒక కప్పు టీ తాగి, కొన్ని చోట్ల నాకు తెలిసి ఆ నెల వచ్చే నెల ఆయన పెట్టించారు కూడా టీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వెళ్ళి ఒక టీ తాగి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని, వాళ్ళ మంచి చెడ్డు తెలుసుకొని, పెరిగినటువంటి పెన్షన్ సగౌరవంగా, ఈ మాట మీరు నిజంగా నేను నొక్కి ఒక్కాడిస్తాయి మాట, సగౌరవంగా ఇస్తున్నాం. ఎందుకనంటే పెన్షన్లు మనమేం ప్రజలకేం మన ఇళ్లలోంచి మన జేబుల్లోంచి డబ్బులు ఇవ్వట్లా. ఇవాళ ఏమది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి జేబు కాదు, అంత ముందర జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఇవ్వరు. ప్రజల డబ్బు అండి అది, ప్రజాధనం అది. ప్రజలు దే డిజర్వ్ ఇట్. వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళ స్థితిగతులకు అనుగుణంగా మనం వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వంగా మన మీద బాధ్యత కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వాలి, గౌరవంగా ఇవ్వాలి, సగౌరవంగా ఇవ్వాలి. అందుకే ఈ క్షణం కూడా ఇన్ని నెలలైన సంవత్సరం అయిందండి, అయినా సరే ఇవాళకి కూడా ప్రతి నెల 1వ తారీఖున గౌరవంగా వాళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి. ఆ రోజున ఏమన్నాడు, వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేం, అమ్మో అసలు ఇవ్వలేం, ఇళ్ళకి వెళ్ళి కానీ ఇళ్ళకి వెళ్ళకపోతే ఎట్లా వచ్చేస్తాయి పెన్షన్. అవును. కానీ మీరు ఒక మాట అన్నారు, చాలా గౌరవంగా అనిపించింది నాకు కూడా. అంటే మీరు ఒప్పుకుంటున్నారు ఇది ప్రజల డబ్బు, మా డబ్బు కాదు, ఎవరి జేబులో ఇవ్వడానికి ఇది ఎవరి సొమ్ము కాదని. అలా చెప్పుకోలే, వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మేము ఇస్తున్నాం. మీరు ఇంకా కొంచెం కొన్ని మర్చిపోయారు. నేను విషయం చెప్తా, మేము ఇస్తున్నాం కాదు. ఒక దుర్మార్గుడు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఏ దుర్మార్గుడో కూడా మీకు తెలుసు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో, ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి మనం ప్రజలకు డబ్బులు ఇచ్చావు, ప్రజలు మనల్ని మోసం చేశారంటే నీకున్నటువంటి అంటే నీ స్థాయి, ప్రజల్ని బ్రైబ్ చేసేంత స్థాయి అనేది, అంత స్థాయి. రాజకీయ నాయకులు అండి మనం, వాళ్ళ కేవలం కస్టోడియన్స్ ఆఫ్ పీపుల్. మనం కేవలం కస్టోడియన్స్ మాత్రమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ధనానికి మనం కస్టోడియన్స్. అది మన జాగీర్ కాదా డబ్బులు, ప్రజా ధనానికి మనం కస్టోడియన్స్. ప్రజల సేఫ్టీకి మనం రెస్పాన్సిబుల్, ప్రజల సెక్యూరిటీకి మనం రెస్పాన్సిబుల్, ప్రజలకు అన్ని అవకాశాలు కల్పించడానికి మన జవాబుదారీతనం ఉండాలి. అధికారం అంటే అది. అయినా కనకపు సింహాసనంబున శునకంబును కూర్చుండబెట్టిన ఏమవుతుంది అనేటువంటిది ఎప్పుడో వెనకటికే పెద్దలు చెప్పారు. నేను ఇది జస్ట్ ఒక సామెత చెప్పాను. నేను చెప్తున్నా, నేను ఎందుకు అంటున్నానంటే ఏ పొజిషన్ లో ఏ కుర్చీలో ఎవరు కూర్చోవాలో వాళ్ళే కూర్చోవాలండి. అలాంటి కుర్చీలో ఎవరైతే కూర్చోవాలో వాళ్ళు కూర్చుంటేనే ఆ కుర్చీకి శోభ, ఆ కుర్చీకి ఉన్నటువంటి గౌరవం నిలబడుతుంది. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం మేమేమన్నాం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్నాం. పునరుద్ధరించి చూపించాం. 200 పైచలు. డిఎస్సి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నాం, ఇచ్చి చూపించాం. ఫస్ట్ సిగ్నేచర్ దాని మీద పెట్టారు పెద్ద ఆయన. అలానే మేమేమన్నాము, ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో దాన్ని తీసేస్తాం. ప్రజల ల్యాండ్ అది, ప్రజల భూమి అది. అసలే దిష్టి బొమ్మల్లాగా ఆ బొమ్మలు వేసుకోవడం ఏంటండి? అదేంటది, అవేమంటారు డిస్టెన్స్ ఉంటాయి చూసారా, రాళ్ళు, ఆ రాళ్ళ మీద కూడా, వాటి మీద కూడా దిష్టి బొమ్మల్లాగా బొమ్మలు వేసుకున్నారేంటో. మొన్న ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఏదో ఊరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక లైన్ మొత్తం ప్రతి ఇంటి ముందర ఒక పెద్ద ఫ్లెక్సీ లాగా కట్టింది. ఎవరిదో ఒక ఆవిడది ఫ్లెక్సీ పెద్ద కళ్ళు వేసుకుని పెద్దగా నోరు వేసుకొని అలా కట్టింది. ఏంటయ్యా అందరి ఇళ్ల ముందర ఇది ఉంది అని అడిగారట. అడిగితే ఏమంటే మాకు దిష్టి బొమ్మ అండి అన్నట్టు. అలా మరి ఈ జగన్మోహన్ రెడ్డిది కూడా అప్పుడు దిష్టి బొమ్మ పెట్టుకున్నారో నాకు తెలియదు. మరి కానీ నాకు కోపం ఎక్కడ తెలుసా, నువ్వు దిష్టి బొమ్మ పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, డబ్బులు ఎవరివి? వైఎస్ఆర్సీపీవా? లేకపోతే భారతిరెడ్డి గారు ఏమన్నా ఇచ్చారా? లేకపోతే నీకున్నటువంటి 4-5 ప్యాలెస్లో ప్యాలెస్ అన్న అమ్మిచ్చావా? కాదు కదా. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరిచ్చినా డబ్బులు ప్రజల డబ్బు. అది
దాన్ని ఏ రకంగా, అందుకనే అంటానండి, ఒక స్టేట్స్మెన్ ఉండాలి ఎప్పుడైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఒక ఎంబీఏ స్టూడెంట్ గా నేను ఈ మాట చెప్తాను, ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మన దగ్గర ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఎంత మనం దాన్ని ఎక్స్పెన్సెస్ గా వాడగలుగుతున్నాం, ఎక్కడ తక్కువ ఎక్కువలు ఉన్నాయి, వాటిని ఎలా మనం మేనేజ్ చేస్తాం, ఇది తెలవాలండి అధికారంలో కూర్చున్న వాళ్ళకి. ఇవాళ మీకు డబ్బులు ఇచ్చేయాలి, అయిపోయింది, ఇచ్చేశాడు, వచ్చే సంవత్సరం ఎలా ఇస్తాడు? నా దగ్గర అప్పు తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇస్తాడా? ఇంతగా చేసింది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అదే చేశారు కదా. సంక్షేమ పథకాలు అన్నారు, బటన్ నొక్కే అన్నాడు. ఏం బటన్ నొక్కాడండి చెప్పండి నాకు, నేను కోపంతో అనట్లేదు. నొక్కారంటే వాళ్ళు కూడా ఎంతో కొంత సంక్షేమం చేస్తేనే కదా ఈ రోజు 40% వాళ్ళు కూడా ఓట్ షేర్ వచ్చింది. నేను ఒక విషయం దానికి కూడా నేను చెప్తున్నాను, నేను ఎక్కడ డీవియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం సంక్షేమం చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి ఒక విధి విధానం ఉంటుందండి. ఆ విధి విధానాన్ని ఫాలో అవుతూ వీ హ్యావ్ టు మిటిగేట్. అంటే మిటిగేట్ అంటే తక్కువ చేయాలి, ఉన్నటువంటి డిస్క్రిపెన్సీస్ ని మనం తక్కువ చేయాలి. ఏం తక్కువ చేయాలంటే డిస్క్రిపెన్సీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు వాళ్ళు ఒక 42 లక్షల పైచిలకు మంది పిల్లలకి వాళ్ళు అమ్మఒడి ఇచ్చారు ఆ రోజున. ఇవాళ మేము 67 లక్షల పైచిలకు మందికి ఇస్తున్నాం ఆ తల్లికి వందనం. స్టిల్ ఇంకొక 11 లక్షల మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇంకా ఫిల్అప్ అవుతున్నాయి. అవన్నీ కూడా మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలవి, అలానే 1వ తరగతి పిల్లలవి. ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను, మేము ఎక్కడ వెనకాడట్లేదే. 2 పిల్లలు తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవ్వతలకే మాకు పడింది. చెరవ 13,000 కాడికి 26,000 పడింది. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది, ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ముగ్గురికి పడింది. నాకు 4 పిల్లలకి నాకు 60,000 అమ్మింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. అంటే ఇది మనం చేయగలిగినప్పుడు మాత్రమే సంక్షేమం కరెక్ట్ గా చేసినట్టు. కానీ జోష్నా మేడం ఇంకో విషయం, ఒక్క నిమిషం చెప్పండి, ఇంకొక విషయం. ఎందుకంటే వాళ్ళు అన్నారు సంక్షేమం అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. డబ్బులు ఇవ్వడం అనేటువంటిది మనం గొప్ప చేయట్లేదు, అస్సలు చేయట్లేదు. ప్రజలకి సంబంధించి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మనం బిహేవ్ చేయాలి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చే ముందర ఎన్నికల్లో మేము చెప్పాము, ఏవైతే మాకు సంబంధించి సూపర్ 6 చెప్పాము. ఇంకోటి చాలా మటుకు ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు, ఇవన్నీ కూడా మేము పునరుద్ధరిస్తాం. కారణం ఏంటి అని అంటే 5 సంవత్సరాల పాటు ప్రజలకు సంబంధించినటువంటి స్థితిగతులు చాలా ఏమంటారంటే ఇదైనటువంటి పరిస్థితిని చూసాం మనం. తక్కువైపోయినటువంటి పరిస్థితి చూసాం, జీవన ప్రమాణాలు తగ్గినటువంటి పరిస్థితి చూసాం. కారణం ఏంటి? ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, కొత్త కంపెనీలు ఏవి రాష్ట్రంలోకి రాలేదు, యువతకు ఎక్కడా కూడా విద్యా అవకాశాలు కూడా కరెక్ట్ గా కల్పించలేకపోయారు. రావట్లేదు అన్నారు మీరు. పచ్చళ్ళ కంపెనీలు, పాపడాల కంపెనీలు అన్ని వచ్చినాయి కదా, ఎందుకు రాలేదు? నేను చెప్తున్నాను, దానికే చెప్తాను. అవి కూడా ఎవరు వచ్చాయో ఆ పచ్చళ్ళు అప్పడాలు ఎక్కడ పెట్టుకున్నారో వాళ్ళని అడగాలండి. ఆ మంత్రులు వాళ్ళ మంత్రులను పిలవడానికి కూడా నేను ఒకసారి ఇబ్బంది పడతాను. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు చాలా సరే ఇప్పుడు ఎందుకంటున్నానంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఇవన్నీ జరిగినప్పుడు, ఒకవేళ ఇవన్నీ జరిగాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. లేదు ఒకవేళ అది కాలేదు అనుకోండి, ఏమైపోతుందంటే వాళ్ళల్లో ఉన్నటువంటి జీవన ప్రమాణాలు తగ్గుతాయి, మత్తుకి, మద్యానికి, గంజాయికి బానిసలైపోతారు. 5 సంవత్సరాల్లో మనం ఏం చూసాం? గంజాయి విపరీతంగా వాడకం పెరిగిందా లేదా? మద్యం విపరీతంగా వాడకం పెరిగిందా లేదా? అలానే ఇవన్నీ చూస్తూ దాంతో పాటుగా ఏం చూసాము అని అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఉద్యోగాలు లేవు యువతకి, మన ఉపాధి లేదు యువతకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఎవెన్యూస్ వాళ్ళకి లేవు. లేకపోయేటప్పటికీ మద్యానికి, మత్తుకి, గంజాయికి వాళ్ళు బానిసలైపోయారు. క్రైమ్ రేట్ పెరిగిపోయింది రాష్ట్రంలో. ఎంత విషస్ సర్కిల్ చూడండి మీరు, ఒక విషపు సర్కిల్ అన్నమాట అది. ఇదంతా జరిగింది కదా రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో. ఇదంతా జరిగింది 2019 నుంచి 24 వరకు. ఇవాళ దాన్ని నల్లిఫై చేయాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా అండి మాకు. ఇవాళ కూడా నేను జరగట్లేదని అనట్లేదండి, ఇన్సిడెంట్స్ కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అలాంటి ఒక కల్చర్ నార్మలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. చీరు ఉప్పు పాత్ర పెట్టాలి అట్లాంటి వాళ్ళని. ఆడపిల్లల మీద చేయేసినటువంటి ఒక్కొక్క బెదవని చీరు ఉప్పు పాత్ర వేయాలి. చేయలేదు ఆ రోజున వాళ్ళు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సన్నాసులు, పనికి మాలిన బెదవలు,
ఆడవాళ్ళ గురించి ఇష్టారీతిన మాట్లాడినప్పుడు దారుణంగా కనీసం ఒక్కడంటే ఒక్కడు కూడా అక్కడ నోరు తెరవాల. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నోరింపలా మాట్లాడ. ఇవాళ అదే మా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక మాట మాట్లాడితే, తప్పుడు మాట అది, చాలా తప్పుడు మాట, తప్పుడు మాట మాట్లాడితే వెంటనే కాలర్ పట్టుకుని అతన్ని తీసుకొచ్చి అతనికి శిక్ష వేశారా లేదా, అరెస్ట్ చేశారా లేదా, అతని మీద కేసు కట్టారా లేదా, రిమాండ్ పంపించారా లేదా? అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి. మరి గతంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని అసోసియేషన్ చేసిన, వాళ్ళ ఫ్యామిలీ గురించి అసోసియేషన్ చేసిన, పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ విషయంలో మాట్లాడినా, మరి ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి అధినేత ఎటువంటి నేను నిర్ణయం ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక చిన్న మాట చెప్తాను. ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేస్తే నార్మలైజ్ చేశారండి. చేశారు. దాన్ని ఎలా నార్మలైజ్ చేశారు? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ నిస్సిగ్గుగా యావత్ భారతదేశం ముందర మన పరువుని బజార్లో పెట్టినప్పుడు ఆ సంబంధిత ఎంపీని వెనకేసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుణ్ణి చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని వెనకేసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇంకా వెనకేసుకొస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను జైలు నుంచి విడుదలైతే పూల తివాచీలు పరిచారు. అదో పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటున్నాం. దౌర్భాగ్యం అనిపించట్లా? మాట్లాడుకోలుగా తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు మీ మీద ఎలిగేషన్లు ఇంకా చేస్తూనే ఉన్నారు కదా. నేను ఒక విషయం చెప్తానండి. ఎలిగేషన్స్ చేస్తున్నారు, మీరు అన్నది కరెక్టే, అందుకే మేము తిప్పికొడుతున్నాం, అది కరెక్టే. కానీ నేను ఏమంటాను అనంటే, రాజకీయం అనేటువంటిది ఒక లెవెల్ వరకే రాజకీయం చేయాలి, బియాండ్ దట్ రాజకీయం చేయకూడదు. ఇప్పుడు నిజంగా మాట్లాడితే మీరు గమనించండి, వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల, సొంత తోబుట్టు, చంద్రబాబు నాయుడు గారిని గురించి, లోకేష్ గారి గురించి 2019 ఎలక్షన్లకు ముందర పాదయాత్ర చేస్తూ, ఇంకోటి 1-2 ఏమంటారు అని అంటే సర్కమ్స్టాన్సెస్ లో, కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని సభల్లో 1-2 నేను చాలా ఎక్కువగానే ఇష్టారీతిన మాట్లాడారు. చంద్రబాబు గారి కొడుకు ఈ పప్పు గారికి 1 కాదు 2 కాదు ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఉచ్చం నీచం లేకుండా మాట్లాడారు ఆవిడ, చూసాం అవన్నీ కూడా. అలాంటిది అదే షర్మిలని తన సొంత అన్న, తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల చేత, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే షర్మిలమ్మ అయితే ఆమెను ఎవరు చూస్తారు? తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం, అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు. మరి అదంతా ఏమైంది? ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? తన భార్య నడుపుతున్నటువంటి ఒక టీవీ ఛానల్ చేత, ఒక పేపర్ తో ఇష్టారీతిన ఆమెను బూతులు తిట్టిపించి, ఆ పుట్టుక మీద కూడా అనుమానాలు రేకెత్తించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చి, అసలు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన రోజున ఇదే తెలుగుదేశం పార్టీ నిలబడింది. ఏమన్నారు ఆ రోజున? చంద్రబాబు నాయుడు గారికి షర్మిల సపోర్ట్ చేస్తోంది అన్నారు. ఆవిడ కట్టుకున్న చీర మీద కూడా ఇష్యూస్. నేను అదే చెప్తున్నాను, పసుపు చీర కట్టుకెళ్ళింది. నేను ఒకటే చెప్తున్నాను, ఆవిడ రాజకీయ నాయకురాలా ఇదంతా మేము చూడలేదండి. ఒక మహిళ, ఒక మహిళ గురించి ఎవడు తప్పుగా మాట్లాడినా సరే ఆ మహిళకి అండగా నిలబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప. భారతిరెడ్డి గారి గురించి ఎవరో మాట్లాడితే అతన్ని కూడా మేము అరెస్ట్ చేసామే. అదే మరి మా పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాల గురించి ఇష్టారీతిన మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళని వెనకేసుకొచ్చావు కదా. ఏం మా పార్టీ కార్యకర్తలకి బీపీలు రావా, అందుకే ఆఫీసులు పగలగొట్టారు అన్నాడు కదా. అనడానికి 2 నిమిషాలండి, నరం లేని 4 ఎన్నన్నా మాట్లాడుతుంది. మేము అనలేమా? మేము మనుషులం కదా, మా బీపీలు రావా? నీ పార్టీ ఆఫీసులు లేవా? కానీ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి యొక్క శిష్యులం మేము. తప్పుడు పనులు ఆయన చేయడు, మమ్మల్ని చేయనివ్వడు. ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అందుకే చాలా మంది సంవత్సర కాలంగా, నాకు తెలిసి మీ దగ్గర కూడా చాలా మంది మీరు పబ్లిక్ బయట తీసుకున్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు,
వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసులు కట్టలేదు, వీళ్ళ మీద కేసులు కట్టలేదు, చాలా మంది చంద్రబాబు నాయుడు గారు చాలా మెత్తగా ఉన్నారు, లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు కానీ ఏం చేయట్లేదు రెడ్ బుక్ తో, ఇవన్నీ అన్నారు చాలా మంది. ఒకవేళ మీరు అటువంటి యాక్షన్ తీసుకుంటే మీరు కక్షపూరితంగా చేస్తున్నారని మాట వస్తుంది. నేను ఇవన్నీ మాట్లాడుతున్నా సరే ఏ రోజున కూడా మేము ఎక్కడా కూడా లైన్ దాటలేదండి, రూల్ బుక్ ని మీరలేదు మేము. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయించాడని నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలా? అదెక్కడ లాజిక్? తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అంతే కదా. సో దాట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి, నేను అనేది అది. సో ఇవాళ సంవత్సర కాలం పాటు ఉన్నటువంటి మా పాలనని మీరు చూస్తే మేం కేవలం ఒక 3 పాయింటర్ ఎజెండాతో వెళ్తున్నామండి. ఒకటి అభివృద్ధి, ఒకటి సంక్షేమం, సుపరిపాలన. సుపరిపాలన అంటే తప్పెవడి చేస్తే వాడికి శిక్ష పడుతుంది అంతే, ఫుల్ స్టాప్, పీరియడ్. ఇంకొక ఏమంటారంటే నెగోసియేషన్స్ ఏం లేవు, బేరసారాలు ఏం లేవు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అట్ ద సేమ్ టైం సంక్షేమానికి నిజంగా కూడా ఒక నిజమైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి అసలు సంక్షేమాన్ని మొదలుపెట్టిందే మేము ట్రూగా మాట్లాడితే. సో సంక్షేమానికి మేమే అర్జునం, సంక్షేమాన్ని అతి అతి సమర్థవంతంగా మేము ఎగ్జిక్యూట్ చేయగలిగాం 42 ఏళ్ల మా పార్టీ ప్రస్థానంలో. ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా చేసి చూపిస్తున్నాం. అభివృద్ధి అంటారా, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, అటు రాయలసీమ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు అమరావతి ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా సరే మల్టీ ఫ్యాసెటెడ్ గా అభివృద్ధిని చేసి చూపిస్తున్నటువంటి పార్టీ మాది, చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. సో ముఖ్యంగా చూసుకుంటే మేడం, కరోనా టైం అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేయడానికి 5 సంవత్సరాలు సరిపోలేదు. కారణం ఏంటంటే కరోనా 2 సంవత్సరాలు తినేసింది. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అత్యద్భుతాలు చేసేవాడు, అది ప్రజలందరూ గ్రహించాలి. అయినా కూడా ఎవరికి రూపాయి ఆపకుండా అందరికి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాడు జగన్మోహన్ రెడ్డి. అది కదా గొప్పతనం, అది కదా పాలన అంటే, అది కదా ప్రజా సంక్షేమం అంటే అని మాట్లాడుతున్నారు. దీనికి ఏ సమాధానం చెప్తున్నారు? నేను ఒక విషయం చెప్తానండి, ఆ మాట్లాడినటువంటి వాళ్ళని ఈసారి మీ దగ్గర మాట్లాడతారు కదా ఎవరో ఒకళ్ళు, నేను రాసే నేను చెప్పే మీరు నోట్ చేసుకుని వాళ్ళని ప్రశ్నలు అడగండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అంతే సమర్థవంతమైనటువంటి వ్యక్తి అయితే, ముఖ్యమంత్రి అయితే ఆ రోజున ఎందుకు విదేశీ విద్య ఆపేశాడు? ఎందుకు ఫీజు రీంబర్స్మెంట్ ఆపేశాడు? ఎందుకు బ్రాహ్మణులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క స్కీమ్ ని ఆపేశాడు? ఎందుకు బీసీలకు రావాల్సినటువంటి ఆల్మోస్ట్ 43 ఎన్నో స్కీమ్లు ఆపేశాడు? ఎందుకు ఎస్సీలకు రావాల్సినటువంటి 27 స్కీమ్లను ఆపేశాడు? ఎందుకు ఉన్నటువంటి లబ్ధిదారుల సంఖ్య తగ్గించాడు పెన్షన్లో? ఎవరికి చెప్తున్నారు వీళ్ళు కాకమ్మ కథలు? ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు వీళ్ళు? సంక్షేమం పేరిట దోచుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రాసి పెట్టుకోండి ఈ విషయాన్ని, వితౌట్ ప్రూఫ్స్ నేను మాట్లాడను. సంక్షేమం అన్ని ఆధారాలు ఉండే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? మీ తెలుగు ఇప్పుడు ఇళ్ల పట్టాల విషయంలో ఏం జరిగింది చూసాం మనం. ఎవరు చేశారు? అందరూ కూడా ఒక రకంగా వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా మెయిన్ కారణం అదే. ఎవరు చేశారు? నా ల్యాండ్ నా పత్రాలు నీ ఇంట్లో ఉంటావేంటి అనేది, నీ దగ్గర ఉంటావేంటి అనేది కూడా పెద్ద ఇష్యూ. అది ఒక ఇష్యూ. దాంతో పాటుగా వీళ్ళు ఇళ్ల పట్టాలు అది ఎంత పెద్ద అవినీతి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆ రోజున ఏం చేశాడు? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు వల్లభనేని వంశీ ఏ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు? ఎంత చేయలేదు వీళ్ళు? శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ప్రతిదీ మాఫియానే. మాఫియా కింగ్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. అరే ఆఖరికి వాళ్ళ రోజున పోయి ఒక 2 రూపాయల కరేపాకు కొందామనన్నా కూడా 2 రూపీస్ ఫోన్ పే చేయొచ్చు మనం. ఈ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నాం మనం. ఎస్ ఫోన్ పే ఎక్కడ పోయినా ఒక 5 రూపాయలు మీరు సరదాగా ఇలా ఒక షూట్ అయిపోయిన తర్వాత ఒక ఏమంటారు అని అంటే ఒక కప్పు టీ తాగుదామనంటే కిందకు పోతారు 10 రూపాయలు ఫోన్ పే కొడుతున్నారు. లేదా పుసుకుని ఏదైనా మర్చిపోయామే అనుకోండి, ఓన్లీ కరివేపాకు కావాలన్నా 5 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు వెళ్తున్నాం, ఒక ఫోన్ పే కొడుతున్నాం. అలాంటిది అంటే ఎవ్రీథింగ్ వాజ్ డిజిటలైజ్డ్. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో గవర్నమెంట్ షాప్స్, మళ్ళీ డోంట్ టాక్ అబౌట్ ప్రైవేట్ షాప్స్, గవర్నమెంట్ షాప్స్ లో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ లేవుట. లేవు, అది మనం నమ్మేయాలి. లేవు. అదే చెప్తున్నాను, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవయ్యా అని అంటే
అది కొంచెం ప్రాబ్లం ఉండినప్పుడు సో మాన్యువల్ చేసుకున్నాను. ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ఇవాళ రోజున తల్లికి వందనం స్కీమ్ కింద డబ్బులు ఎవరి అకౌంట్లకి వాళ్ళ అకౌంట్లకు వెళ్తుంటే నిస్సిగ్గుగా బయటకు వచ్చి లోకేష్ గారి జేబులో డబ్బులు వెళ్ళాయని మాట్లాడుతున్నారు కదా. మరి అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు నిజంగా? ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా తల్లికి వందనం కింద వాళ్ళు అమ్మఒడి కింద వాళ్ళు 15,000 రూపాయలని చెప్పి 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసి అది ఒకరికేసి 2,000 రూపాయలు డెవలప్మెంట్ కోసం లేదా ఒక మీకు తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వీడియో ఉంది, చూడండి ఆ వీడియో. ఈ వీడియో మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకుల ఫోన్ నంబర్లు ఉంటాయి కదా, డెఫినెట్లీ మీరు ఏం చేయండి అందరికీ వాట్సాప్ చేయండి. ఇవాళ జగనన్న మీ అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాడు. అందులో నేను అడిగేది ఆ 15,000లో నుంచి కేవలం 1,000 రూపాయలు మాత్రం మీ బడులకు, మీ బడుల్లో ఉన్న బాత్రూములకు 1,000 రూపాయలు మాత్రం ఆ పిల్లల మేనమామగా అడుగుతా ఉన్నాను. ఆ స్కూళ్ళల్లో వాచ్మెన్ల కొరకు 1,000 రూపాయలు ప్రతి తల్లి పేరెంట్ కమిటీకి ఇచ్చి ఆ బాత్రూముల మెయింటెనెన్సు, ఆ వాచ్మెన్ల మెయింటెనెన్స్లో ఆ తల్లిదండ్రులు భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతా ఉన్నాను ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మను. వాళ్ళ నాయకుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు 2,000 ఎందుకు కట్ చేస్తున్నారు. మేం కాదు, అవును బ్రాండ్ అంబాసిడర్ మాకు ఆయనే. అవును, జగన్మోహన్ రెడ్డి మా బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి. వాళ్ళ నాయకుడే చెప్పాడు 2,000 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నాము, 1,000 రూపాయలేమో స్కూల్ డెవలప్మెంట్ కింద తీసుకున్నాం, ఇంకో 1,000 రూపాయలు టాయిలెట్ల కోసం తీసుకుంటున్నాం అన్నాడు. వాళ్ళ నాయకుడు ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్, మేం కాదు. ఇంకా మా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక ముందర వాళ్ళ నాయకుడే ఇచ్చేసాడు ఎక్స్ప్లెనేషన్. ఇంకేం చేయాలి? ఆ డబ్బులు ఇప్పుడు ఎక్కడ పోయినా? ఆ 2,000 మేము అడగచ్చు కదా, ఆ 2,000 జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయా అని. ఇవన్నీ కాదండి, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. ఒక నాకు తెలిసి 30 కోట్లు 40 కోట్లు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లకు సంబంధించినటువంటి గ్రీజింగ్ కి. ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ ఎలాగో చూపించి చెప్పండి, మనకు ఆ గేటు గ్రీజ్ సరిగ్గా పెట్టలేదు కాబట్టి, మెయింటెనెన్స్ వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి పోయింది. ఆ రోజున ఎంతమంది చనిపోయారో చూసాం, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అన్ని చూసాం మనం. అదే నేను ఏమంటాను అంటే ఒక 30-40 కోట్లు మినిమం ఫర్ సమ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ నీ దగ్గర లేవన్నా. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ రోజున ఒక్క ప్రాజెక్ట్ కి మెయింటెనెన్స్ చేయలేదండి. మీరు ఈ విషయాన్ని వెరిఫై చేసుకోండి. ఇవాళ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారితో మీరు ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుకుని ఆయన మీరు డీటెయిల్స్ అడగండి, చెప్తారండి నిమ్మల రామనాయుడు గారు. ఒక్క ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేయలేదండి. కానీ 600 కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టాడు. మీకు విషయం చెప్పమంటారా? 600 కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టాడు. సంవత్సరం అయిందండి మేము అధికారంలోకి వచ్చి. దాన్ని ఏం చేయాలో అంటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు చూడండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బికాస్ ఇట్స్ సో ఏమంటారంటే ఎక్స్పెన్సివ్. లక్షలు కమోడు ఎవడు పెడతాడండి? పైత్యం కాకపోతే ఇష్టం వచ్చినట్టు పైత్యం అంటారు దాన్ని, పిచ్చి అంటారు దాన్ని. లక్షలు కమోడు. ఇప్పుడు ఏ రకంగా దానికి హోటల్కి ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలన్నా ఏ రకంగా దానికి మీరు రెంట్ డిసైడ్ చేస్తారు, అంటే అది టారిఫ్ డిసైడ్ చేస్తారు. వాట్ ఎవర్ యూ డూ యూ నాట్ గోనా మీట్ దోస్ ఎక్స్పెన్సెస్. ఇడియాటిక్ గా బిహేవ్ చేశారు ఆ రోజున. అరే ఎవరన్నా అనదు అన్న కోపం వస్తుంది కానీ మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి సెట్ తెచ్చి ఇంటి ముందర పెట్టుకుంటాడండి. మరీ దారుణం అండి అదైతే. ఇష్టం వాళ్ళు ఇష్టం అయిపోయింది. ఎవరి డబ్బులు చెప్పండి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, శుక్రవారం నువ్వు ఇక్కడికి వచ్చి ఒక హాజరు వేసుకుని వెళ్ళాలి కోర్టులో అని చెప్తే నేను ముఖ్యమంత్రిని వాట్ ఆర్ యు టాకింగ్, బైబిల్ కమ్ అన్నాడు. చాలా ఖర్చు అయిపోతుంది, నేను వస్తే చాలా ఖర్చు అయిపోతుంది, నేను రాలేను, హైదరాబాద్ కోర్టుకు రాలేను అన్నాడు ఆ రోజున. మీకు గుర్తుందిగా. కట్ చేస్తే 17 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏమంటారంటే ఒక సభా ప్రాంగణానికి హెలికాప్టర్ లో వెళ్ళాడు ఆ రోజున. 15 కిలోమీటర్లు. అవును సార్ వారు పైన వెళ్తుంటే కింద పరదాలు కట్టాలి, చెట్లు కొట్టేయాలి. అదే అసలు ఆయన ఏం చేశాడు ఆయనకి అర్థం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క రోడ్డులో ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వాళ్ళు ఆ రోజున కనీసం ఆ గుంతలు పోడ్చలేదండి 5 సంవత్సరాల పాటు.
మా ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి 7-8 నెలలు ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, గుంతలు లేని రోడ్లు అయితే కనబడతాయి మీకు. అత్యద్భుతమైనటువంటి రోడ్లు అయితే నేనేం చెప్పను, కానీ కనీసం ఫస్ట్ సెట్ లో మేము ఏం చేసామంటే ఎక్కడికక్కడ పాత్హోల్స్ ఫిల్అప్ చేసాం. ఏం చేశారు చెప్పండి వాళ్ళు? 5 సంవత్సరాలు ప్రజలు గమనిస్తున్నారు. బట్ దానికి ప్రజలకే కాదు తెలియాల్సింది. ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ డబుల్ చేసామండి మేము. సంక్షేమం కాదా అది? దివ్యాంగుల పెన్షన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లలో మేము 3 పూట్ల భోజనం పెడుతున్నాం. సంక్షేమం కాదా అది? ఎంత ఎంత అంటే నాకు కొన్ని పదాలు నేను వాడలేను, నా సంస్కారం అడ్డొస్తుంది. కానీ అసలు నిజంగా కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా అలా చేయడండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ రోజున అన్నా క్యాంటీన్లు ఎక్కడికక్కడ ఓపెన్ చేసి ఉండుంటే అన్నా క్యాంటీన్లు వెళ్ళి కూల్చేశారు వీళ్ళు. పేదవాడు పట్టడు అన్నం తినేటువంటి ఒక స్థలం అండి అన్నా క్యాంటీన్. 5 రూపాయలకు పట్టడు అన్నం తింటున్నాడు. నీకేం పోయిందా? నువ్వు కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో ఎట్లాగో పంచపక్ష పరమాన్నాలు తింటున్నావుగా. వాళ్ళు తింటే నీకేం పోయింది? అసలు నీకేమంటొచ్చింది? వాళ్ళ మానాన్ని పాపం వాళ్ళు పోనీలే 5 రూపాయలకి బ్రహ్మాండంగా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి పెట్టారు కదయ్యా అని అంటే, వాళ్ళున్న 5 సంవత్సరాల్లో ఒక్క అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేయలేదండి. కొన్ని ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా పెట్టితే వాటిని కూల్చేశారు, కుప్పంతో సహా కూల్చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరించిన తర్వాత చాలా మంది దాతలు వచ్చారు, దానికి ఏడ్చారు వీళ్ళు. ఇప్పుడు నేను మంచి పని చేస్తున్నాను అనుకోండి, మీ వద్ద మీరు సాయం చేయరా? డెఫినెట్లీ కదా మేడం. అదే ఫోన్లే నేను చేయలేను, ఆవిడ చేస్తున్నారు, సరే ₹1 దానం చేద్దాం, మంచిగా వెళ్తుంది కదా, నాకు పుణ్యం వస్తున్నది కదా అని మీరు అనుకుంటారు. అలా చాలా మంది ప్రభుత్వం ఒక మంచి కార్యం చేస్తుంది, దానికి వీళ్ళకి బాధ, ఇవాళ నొప్పి. అన్నా క్యాంటీన్లకి దాతలు డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళకి నొప్పి. అరే మన విజయవాడ వరదల సమయంలో అదైతే అప్పుడు కూడా రాజకీయం చేయాలని ఎంత దుర్మార్గమైనటువంటి అగ్గిపెట్లు కొవ్వొత్తులకు డబ్బులు ఘోరంగా దండుకున్నారంట కదా. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ ఇప్పుడు మాదేం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు కదా. ప్రతి జియో మీకు తెలుసు, ఆన్ పబ్లిక్ డొమైనే ఉంది. ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ షీట్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. మీకే మీడియా వాళ్ళకి మీకే తెలుసు, మేమేం చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏం చేశారో అందరికీ తెలుసు. ప్రతిదాన్ని కూడా ఒక ఫాల్స్ ప్రొపగండా చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని మేము ఆ రోజునే సమర్థవంతంగా తిప్పికొట్టేసాం. ఎక్కడికక్కడ ఆ డీటెయిల్స్ కూడా ఐ థింక్ యూ ఆల్సో హ్యావ్ ఇట్, మొత్తం క్లియర్ గా ఏం అగ్గిపెట్టెలు ఎన్ని క్యాండిల్స్ అన్ని అనేటువంటిది మీకు తెలుసు. ఇంకో విషయం ఏంటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి నుంచి మనం ఒక సెన్సిబిలిటీ ఎక్స్పెక్ట్ చేయడమే తప్పేమో అనిపిస్తుందండి నాకు. ఒకటి, నాకు ఆయన మీద ఏం కోపం లేదండి, పర్సనల్ గా నాకు ఆయన మీద ఏం కోపం లేదు. నాకేమన్నా పొలం పంచాయతా గట్టు పంచాయతీ ఆయనతోటి? ఏమన్నా వాళ్ళ షర్మిల లాగా నాకేమన్నా ఆస్తి పంచాయతా? ఇప్పుడు నేను ఈ స్థానంలో కూర్చొని మిమ్మల్ని అడిగే క్వశ్చన్లకి నేను ఈ స్థానంలో కూర్చొని జర్నలిస్ట్ గా అడిగినా ఆ ప్రజల కోసమే అడుగుతాను. మీరు ఒక రాజకీయ నాయకులుగా ఉన్నా మీరు కూడా ఆ ప్రజల కోసమే మాట్లాడతారు. వాళ్ళైనా మీరైనా నేనైనా ఎవరైనా ప్రజల కోసం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు చేతనైంది మనం సాయం చేయాలి. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మేము అధికారంలో లేవండి. కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం మేము? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎక్కడికక్కడ ప్రజలకు సేవ చేసాం. వాళ్ళకి కావాల్సిన మీరు గమనించండి, చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నాడు, 2 సంవత్సరాలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇచ్చినటువంటి ఘనత మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. నేను ఒక నిమిషం చెప్తున్నాను, సంక్షేమం చెయ్యాలి, తప్పదు. మీకు వచ్చే ఇన్కమ్ అట్లే వచ్చింది కదా, ఇన్కమ్ ఎక్కడ తగ్గలేదు కదా రాష్ట్రానికి. ఇన్కమ్ తగ్గిందా? తగ్గలేదు కదా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం అలానే ఉండింది కదా, దాని నుంచి మీరు సంక్షేమం చేశారు. కానీ అభివృద్ధి ఏం చేశారనే మేము అడుగుతున్నాం. సరే ఇది ఒకటండి, మీరు కొత్తగా ఏం చేయక్కర్లేదు, వచ్చిన కంపెనీలు ఎందుకంటే తరిమేశారు? దాన్ని ఏమంటారు? పిచ్చి పలు రకాలు అంటారు తెలుసా మీకు? 1000 రకాలు. ఆ 1000 రకాలు ఆ పార్టీలోనే ఉన్నారు. ఎవరన్నా సరే రాష్ట్రానికి, నేను నిజంగా చెప్తాను, ఇవాళ మీరు నమ్మరండి, ఎవరన్నా సరే ఇక్కడ మామూలుగా ఏదో వెళ్తాము, ఏదో ఒక మీటింగ్స్, బికాస్ మాకు ఇంటలెక్చువల్ మీటింగ్స్ కి చాలా అటెండ్ అవుతూ ఉంటాను నేను. అండ్ అన్నప్పుడల్లా వెళ్ళినప్పుడు చాలా మంది, ఏమంటే మీ రాష్ట్రంలో ఏదైనా యూనో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, అది ఉన్నాయా అంటే, యూ వోంట్ ఇమాజిన్, నా ఫోన్ లో యూ విల్ హ్యావ్ ఆల్ ది పాలసీస్ ఆఫ్ ద స్టేట్. ఎంఎస్ఎంఈ పాలసీ, డ్రోన్ పాలసీ, ఏఐ పాలసీ, ఎవ్రీథింగ్ నా ఫోన్ లో నేను ఎప్పుడు పెట్టుకుని ఉండి ఎవరన్నా సరే మీలాంటి ఔత్సాహికులు ఎవరో వచ్చి, మేడం
చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తున్నారు. చాలా మంది ఇది కమెంట్ వెళ్ళదండి, బికాస్ నేను ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ టు బి అ స్టూడెంట్ ఆఫ్ సిబిఎన్. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, నేను ఇవాళ ఈ స్థానంలో ఉండడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఆయన అనేటువంటి వ్యక్తి నాకు గురుతుల్యులు అంతే. సో అలాంటి వ్యక్తికి ఒక శిష్యురాలుగా ఉన్నాను అనేటువంటిది నా జీవితానికి చాలు. అంత అంత బికాస్ ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ హిమ్. సో ఇవాళ మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నార్మల్గా ఏదైనా డిస్కషన్స్ లోనో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంది వచ్చి మేడం ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆఫరింగ్ సచ్ ఇది కదా, ఎలా ఏంటి వాట్ ఇస్ అంటే ఇమ్మీడియట్ గా మేము పాలసీ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ పబ్లిక్ డొమైన్ అండి. మనం చేసేది అది. రాష్ట్రాన్ని 24 గంటలు కూడా ప్రమోట్ చేస్తాం. వాళ్ళు ఏం చేశారు అప్పుడు? మొదటిసారి అధికారంలోకి మేము ఉన్నప్పుడు అదే పని చేశారు. ఇవాళ మేము మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అదే పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రాష్ట్ర పరువుని 24 గంటలు కూడా దిగజారుస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన పట్టుమని 4 రోజులు కూడా కాలేదు, ఢిల్లీకి పోయి దొంగ దీక్ష చేశాడు. చేశాడా చేయలేదా? మీరు చేసిన హత్యల మీద మేము చేసాము హత్యలు. ఎవరు చేశారు? చంపారు టీడీపీ వాళ్ళు అనే దాని మీద ఫోటోలు పెట్టి మరి అక్కడ కొన్ని నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు చేశారు హత్యలు? వాళ్ళు కొట్టుకున్నారు. గంజాయి మత్తులో వాళ్ళు కొట్టుకున్నారు. కొట్టుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది అందరికీ తెలుసు. మీరు మీ ఫ్రెండ్ కొట్టుకొని మీలో ఒకరికి ఏదన్నా జరిగితే అది వ్యక్తిగత సమస్య లేకపోతే మా ఫెయిల్యూరా? ఇమ్మీడియట్ గా ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేసామా? చేశారు. మరి పోనీ ఈ మహానుభావుడు వెళ్ళాడు, ఏం చేశాడు? ఆ కుటుంబానికి రూపాయి ఇచ్చాడా? మొన్న అలానే ఒక గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్ళాడు. పోలీసులు తాట ఒలుస్తాను బెట్ట, ఒక్కొక్కడు కనుక మళ్ళీ రేపు పొద్దున గంజాయి అమ్మితే అని పోలీసులు వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే ఈ మహానుభావుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చాడు. ఉండాలి కదండి, కొంచెం ఉన్న బుర్ర ఉండాలి కదా, వాడాలి కదా బుర్రని. ఒకవేళ ఉంటే ఎవరన్నా చేసేది. పార్టీ కార్యకర్తలు పరామర్శించడం తప్పేముంది? సరే అయ్యుండొచ్చు, ఐ డోంట్ నో. నేను అందుకే దాని గురించి కూడా మాట్లాడు. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ అక్కడ అందరికి మీకున్నటువంటి మీరేమో వాళ్ళు ఒక దోషుల్లాగా చూస్తున్నారు, ఆయన కార్యకర్తలు చూసి ఉండొచ్చు, తప్పేముంది? వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా గంజాయి అమ్మితే తప్పండి. అందుకని అంటున్నా, మీరు అక్కడ దోషులు అంటే వాళ్ళ ఇప్పుడు ఒకటిలేండి, వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ లో ఈ గంజాయి ఇవన్నీ కూడా దీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి రాంగ్ ఏమో నాకు లేదు. అది వైఎస్ఆర్సీపీ ఏమంటారంటే బేస్ లైన్ అన్నమాట. సో ఆ పార్టీలో కార్యకర్తలుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కనీసం ఓ 2-3 హత్యలో లేకపోతే ఒక 2-3 గంజాయి కేసులో ఇలాంటివి ఉండాలేమో, నాకు తెలియదు, అయి ఉండొచ్చు. మరి అదేమన్నా ఇట్లా ప్రీ రిక్విజిట్ బేస్ క్వాలిఫికేషన్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పెట్టాడేమో. లేకపోతే ఇప్పుడు మన ఆయన ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ ఏంటి తెలుసా? ఓహో, మనం గంజాయి డీల్ చేసి మన మీద కనుక పోలీసులు మనం చేస్తున్నటువంటి తప్పుకి పోలీసులు ఏమన్నా మన మీద యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తే జగన్ వచ్చి మనల్ని పరామర్శిస్తాడు అనేటువంటి ఒక మెసేజ్ పంపించాడా లేదా? ఇప్పుడు వాళ్ళ యావత్ కార్యకర్తలకి ప్రతివాడు రెచ్చిపోదామని ట్రై చేస్తాడేమో రేపు పొద్దున. ఏంటి ఊరుకునేది? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తెలుసా మీకు, తాటొలుస్తా అని చెప్పాడు. ఎవరన్నా సరే గంజాయి అనేటువంటి పదాన్ని తీస్తే తాటొలుస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు కొన్ని ఏం జరుగుతాయంటే ఒక మీరు చేసే తప్పు మీ వరకే ఉంటుంది కొన్ని విషయాలు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగరెట్ తాగారో లేకపోతే మందు తాగారో ఏదన్నా ఉంటే అది మీ వరకు, మీ హెల్త్ వరకు లిమిట్ అయి ఉంటుంది, ఏదో దట్ అది కూడా ఒక లిమిట్ వరకు. కానీ ఏమవుతుంది తెలుసా, ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాల వల్ల యావత్ సమాజం ఇబ్బంది పడుతుందండి. దాంతో పాటుగా ఒక జనరేషన్. ఇవాళ చూడండి, 5 సంవత్సరాల పాటు ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని పాలించి ఆ దుర్మార్గుడు చేసినటువంటి దుర్మార్గాల వల్ల, ఇలాంటి చెత్త పనుల వల్ల, గంజాయి లాంటి వాటిని ఏదైతే వాళ్ళు ప్రోత్సహించారో 5 సంవత్సరాల పాటు ఒక జనరేషన్ అనేటువంటిది గంజాయికి బానిసైపోయింది. మీరు గమనించండి. తప్పులు చేసేవాడిని మనం కొంచెం మెల్లిగా బుద్ధిగా బుజ్జగించో బామాలో బతులాడో ఏదో చేయొచ్చు. గంజాయికి బానిసయ్యేవాడిని ఎలా చేస్తారండి? ఎంత టైం పడుతుంది వాడిని బయటికి తీసుకురావాలంటే? ఒక జనరేషన్ ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఈ విషయం ప్రభుత్వం వచ్చాకన్నా ఇట్లా కట్టడి కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా అదేచ్ఛగా? అస్సలే నేను చెప్పాను కదా, తాటొలుస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే మీరు గమనిస్తే మీకు కూడా తెలుసు, ఆల్రెడీ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఈగల్ అనేటిది స్టార్ట్ చేశారు తెలుసు. సో ద లెవెల్ చాలా తగ్గిందండి. ఆ లెవెల్ ఆఫ్ క్రైమ్ అనేది కొంచెం తగ్గింది చాలా మటుకు, ఇంకా తగ్గించాలి. నేను ఎందుకనంటే ఇది వాళ్ళు చేసిన
ఏమంటారంటే డిస్ట్రక్షన్ మామూలు డిస్ట్రక్షన్ కాదు అది, వినాశనం మామూలు వినాశనం కాదు అది. మీరు సో set దాన్ని మేము చేసుకుంటారు. నల్లిఫై చేసుకుంటూ చేసుకుంటారు. సెట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది. ఓకే. ఆల్ సెడ్ అండ్ డన్ ఇవాళ అత్యద్భుతంగా ఉంది అని నేను కూడా అన్నాను. ఎందుకంటే అలా మాట్లాడితే నేను ప్రజల్ని మభ్యపెట్టిన దాన్ని అయితాను, మా ప్రభుత్వం కూడా ప్రజల్ని మభ్యపెట్టిన వాళ్ళు. కానీ మేము ప్రతి దాన్ని సెట్ చేసుకుంటూ వెళ్తున్నాం. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని వాళ్ళ రోజున కనీసం ఆక్సిజన్ వరకు తీసుకురాగలిగాం, ఆక్సిజన్ మీద వరకు తీసుకురాగలిగాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే వితౌట్ ఆక్సిజన్ సపోర్ట్ రాష్ట్రం స్వేచ్ఛగా సగౌరవంగా ఊపిరి పీల్చుకునే స్థాయికి మేము తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మేడం చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మాట్లాడుతూ మేము సూపర్ 6 ఇవ్వలేము అన్న పదాన్ని పట్టుకుని, ఒక సందర్భంలో మాట్లాడిన పదాన్ని పట్టుకుని వాళ్ళు చాలా పెద్ద ఇష్యూగా చేతగాని వాళ్ళు ఎందుకు మాట్లాడడం, సూపర్ 6 వీలు కాదు, ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు అన్నప్పుడు ఎందుకు ఇవ్వడం, అది చెప్పి ఆ మాయ మాటలు చెప్పి, ఆ దొంగ మాటలు చెప్పి, ఆ అబద్ధపు మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు దండుకున్నారని చెప్పి మాట్లాడారు. సో దీన్ని ఏ విధంగా అవుతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజ్ఞులు అంత అంటే దాదాపుగా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మేధావి, అడ్మినిస్ట్రేషన్కి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైనటువంటి కామెంట్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? దానివల్ల ఎంత అంటే వీళ్ళు చేయలేరు అని ఏదైతే వీళ్ళు ప్రాపకాండ చేయడానికి అవకాశం ఎందుకు ఇచ్చారు మీరు? అసలు పేటిఎం బ్యాచ్ కి ఏం అలవాటు తెలుసా అండి? కట్ ట్రిమ్డ్ వీడియోస్ బాగా అలవాటు వాళ్ళకి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో అన్నారు ఆయన ఇవ్వలేమని అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దాన్ని నాశనం చేసి ఏ కండిషన్ లో అయితే పెట్టాడో, సూపర్ 6 హామీలు మేము ఏవైతే ఇచ్చున్నామో దాన్ని అసలు మేము చేయలేని పరిస్థితి. కానీ అది ప్రజలకి అవసరం కాబట్టి మేము వాటిని మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి ఒక్కటి ఇవాళ ఇస్తున్నాం. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీరందరూ ఓట్లేశారు కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. స్టార్ట్ అయ్యారు బ్యాచ్, పేటిఎం బ్యాచ్. దాన్ని ఇక్కడ కట్ చేసి అక్కడ కట్ చేసి ఆ చిన్న వీడియోని పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నారు. చంద్రబాబు నాయుడు దమ్ముంటే మొత్తం వీడియో పెట్టమనండి ఆ కట్ చేసిన విధవల్ని. దమ్ముంటే వాళ్ళకి నిజంగా మనుషులే అయితే. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఏం చేయలేదు ఇవాళ, ఏం చేయలేదు ఇవాళ. ఫస్ట్ రాగానే మేము 7,000 రూపాయలు వేసారు అకౌంట్స్ లో. అది నాకు అర్థం కాల లాజిక్ ఏంటి, 7,000 ఇలా వేసారు అనేది చాలా మందికి ఎరియర్స్ తో. ఇప్పుడు మేము ఏప్రిల్ నుంచి పెంచుతా ఉన్నాం, ఏప్రిల్ నుంచి పెంచి ఆ అమౌంట్ వేసారు. 3 నెలల పాటు 3,000 ప్లస్ 4,000 ఒరిజినల్ గా ఈ నెల నుంచి. సో మేమేమంటున్నాం అని అంటే మేము చెప్పిన మాట ప్రతిదీ చేస్తున్నాం. ఇంకోటి సజ్జల గారికి కోపం వస్తుందేమో కానీ మేము వైఎస్ఆర్సీపీ కాదు, మేము జగన్మోహన్ రెడ్డి కాదు, మేము సజ్జల కాదు. ఎందుకో చెప్తానేనండి. వాళ్ళ ప్రభుత్వం రాకముందర జగన్మోహన్ రెడ్డి ఒక సభలో నిలబడి ఇలాంటి ఔత్సాహికులు కొంతమంది వెళ్ళి అన్న సిపిఎస్ రద్దు చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది అని ఏదో చెప్పారు. అడిగారట, అడిగితే అన్నా మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నా అన్నాడు. ఆ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు దాటిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. మధ్యలో ఒకళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, సార్ మీరు ఆ రోజున చెప్పారు సార్ మరి సిపిఎస్ రద్దు ఏమైంది సార్ అంటే సజ్జలు ఉంటాడు కదా. ఏదో బాబు తెలియక అవగాహన లేమితో ఏదో బాబు ఆ రోజున మాట్లాడాడు. అవగాహన లేమి తూచు, అది కుదరదు. అవగాహన లేమి తెలియదు జగన్మోహన్ రెడ్డికి. సిపిఎస్ ఎట్లా రద్దు చేస్తామండి అన్నారు. కానీ మా ప్రభుత్వం మేము ఎన్నికలకు ముందర హామీలు ఇచ్చున్నాం, సూపర్ 6 ఇచ్చు. సూపర్ 6 లో మేము ఒకటే చెప్పాం, ప్రతిదీ కూడా మేము పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వెళ్తామని చెప్పాం. రాగానే దీపం పథకం ఇచ్చాం, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేసాం. నెక్స్ట్ తల్లికి వందనం స్టార్ట్ చేసాం, అన్నదాతకి భరోసా ఇస్తున్నాం. ఈ 27th నుంచి అది స్టార్ట్ చేసాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే అండ్ ఆల్సో ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి విధి విధానాలని సెట్ చేస్తున్నాం. 1,500 రూపాయలు ఏం తక్కువ చేసాం మేము. మీరు అంటే దీపం పథకం కింద 1 కోటి సిలిండర్ ఇచ్చారా మేడం నిజంగానే? ఒకసారి నేను దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆన్ గ్రౌండ్ అండి. అక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది దాంట్లో. ఫస్ట్ మాట్లాడడం కాదు,
మీరు ఏదన్నా కూడా ఆధారపూర్వకంగానే మాట్లాడతారు. నేను ఏమంటున్నా, నేను కాదు, మీ ప్రభుత్వంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ దేర్ అంటున్నా నేను. మేము వాళ్ళలాగా అప్పులు కూడా ఏం దాచిపెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు కరెక్ట్ గా తెలిస్తేనే కదా రేపు పొద్దున్న ఫర్దర్ గా ఏం ఆలోచించగలిగేది మేము. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇది మీరు వెరిఫై చేసుకోండి రవి, 2019కి ముందర ఆయన మేనిఫెస్టో, ఆయనకు సంబంధించిన ఎన్నికల హామీలు అన్ని కలుపుకొని కొన్ని వందల హామీలు వచ్చాయి. అన్నిట్లో 15% మాత్రమే పూర్తి చేశాడు ఆయన. 85% పెండింగ్ పెట్టాడు. వెరిఫై, నా దగ్గర ఎక్కడో ఆ బుక్లెట్ కూడా ఉంటుంది, నేను మీకు ఇస్తాను కూడా, మీరు దాన్ని కూడా ఎవడన్నా ఇచ్చారు. ఎందుకంటే అంటే ఇవాళ మమ్మల్ని విమర్శించేటువంటి ప్రతి ఒక్క నోటిని నేను అడుగుతున్నా, మీరేం చేశారని అడుగుతున్నా. మా ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగ కల్పన చేసాం, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇంక్లూడ్ చేసుకుంటూ. ఉద్యోగ కల్పన నేను తక్కువ చేయలేదండి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాము, అక్కడ ఒక 16,000 పైచిలకు ప్లస్ పోలీస్ రిక్రూట్మెంట్ ఇచ్చాము, అక్కడ ఒక కొన్ని వేల ఉద్యోగాలు. అలానే మీరు తీసుకుంటే ఏవైతే కంటిన్యూస్ గా రోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో రాష్ట్రంలో, జస్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వచ్చాయో, ఈ కంపెనీలు ఏవైతే మొన్న ఎంఓయూలు చేసుకొని వాళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారో, కేవలం సంవత్సర కాలంలో సీడాప్, సెర్ప్ వీటన్నిటితో కలుపుకొని 6 లక్షల ఉద్యోగాలు మేము కల్పన చేసామండి. 6 లక్షలు. ఐ ఛాలెంజ్ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి, సంవత్సర కాలంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగింది అంటే ఇంక్లూడింగ్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అన్ని కలుపుకొని. మీకు నేను అదే చెప్తున్నాను. సో ఇప్పుడు ఒక కంపెనీకి మేము ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు పెడుతున్నారు. ప్రతి ఏ కంపెనీ కూడా ఉత్తిగా ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టేసి ఊరుకోదు కదండి. ఉద్యోగ కల్పన జరగదా అక్కడ? అమరావతి వాళ్ళ రోజున పరుగు పెడుతుంది, పోలవరం పరుగు పెడుతుంది, అక్కడ పనులు జరగట్లేదా? ఇంకా పోలవరంలో తట్ట మట్టి కూడా హిట్లేదంటే ఇంకా ఎవరండి సోదికోరులు చెప్తారు వాళ్ళ దగ్గర చేసి. పాపం వాళ్ళు, నేను అదే చెప్తున్నాను, వాళ్ళకి చెత్వారమో మరి ఏంటో నాకు తెలియదు. ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి వాళ్ళు. నేను పోనీ మాట చేద్దాం. పోలవరం ప్రాజెక్టు కూడా మేడం చంద్రబాబు నాయుడు యొక్క దాన్ని ఏమంటారు స్వార్థ రాజకీయాల వల్ల అక్కడ నిర్మించడం జరుగుతుందని కూడా చాలా రకాలుగా. నేను ఒక్కటే మాట చెప్తానండి, పోలవరానికి సంబంధించి మీకేమన్నా డౌట్స్ ఉంటే ఓ బస్సు వేస్తాం, మాదే పెట్రోల్, కావాలంటే మిమ్మల్ని ఫ్రీగా మీ ఇళ్లలోంచి పికప్ చేసుకుని వెళ్ళి తీసుకెళ్లి చూపించి మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డిని కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి తీసుకెళ్ళి, ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఉండట్లేదు సార్, ఓన్లీ బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. ఎవరన్నా పుసుకుని ఎవరన్నా చచ్చిపోయినా లేకపోతే ఎవరన్నా జైలుకి వెళ్తే పరామర్శకు మాత్రమే వస్తున్నాడు. సో ఒకవేళ గనక రాదలుచుకుంటే వి విల్ అరేంజ్ బస్. ఒక్కొక్కళ్ళ కార్లు అంటే కష్టం, ఎందుకంటే అంత పెట్రోల్ వేస్ట్ మేము చేయదలుచుకోవట్లా. బస్సు పెడతాం, ఏసీ బస్సు పెడతాం, పోనీ ఏసీ బస్సే పెడతాం. మీ ఇళ్లలోంచి మిమ్మల్ని బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్లి పోలవరంలో ఎంత పని జరుగుతుందో చూపించి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతాం. అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి పోలవరం అనేటువంటి దానికి అర్థం చెప్తాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. తెలియదు కదా అంబటి రాంబాబు, ఆయనకి అవగాహన లేదు, అర్థం కాలేదు, నాకు అసలు అవగాహన లేదు. సో అందుకని నీకు అవగాహన కల్పిస్తాం. అక్కడ ఇంజనీర్లు అందరూ ఉంటారు, వాళ్ళతో నిలబెట్టి అక్కడ నీకు మొత్తం క్లాసులు చెప్పిస్తాం. నేను ఇది ఏం కోపంలో అన్నట్టు. ఆయన కూడా ఒక మాట అన్నాడు మేడం, ఈ మధ్య మాకంత టాలెంట్ లేదు, మేము డిబేట్లకు రాలేము. సరే ఇప్పుడు మరి మీరు చెప్పి అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకి ఉందంటారా? నేను ఒక విషయం చెప్తానండి, అయ్యో ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు, అన్ని తెలిసిన వాడికి కూడా చెప్పచ్చు. ఏమీ తెలియకుండా నాకు అన్ని తెలుసు అనుకునేటువంటి వాడికి ఏమీ చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు. సో నాలాంటి టీచర్ అమ్మ కూడా అది కష్టమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. కాకపోతే ఏంటంటే మాకు కూడా మేము వెన్ వి టేక్ టీచర్ ట్రైనింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మాకు కొన్ని ట్రైనింగ్ క్లాస్ ఉంటాయి. ద మోస్ట్ స్టూపిడ్ అండ్ ద మోస్ట్ ఇడియాటిక్ స్టూడెంట్ ని కూడా ఎలా మనం మన లెసన్స్ వినేట్టుగా చేయగలం అనేటువంటి దానికి మాకు బ్రహ్మాండంగా క్లాసులు చెప్తారు. సో మేము
మంచి ట్రైన్డ్ టీచర్స్ మేము అందరం ఓకే కూర్చోబెడితే చెవులు మెలేసి మరీ చెప్తాం ఒక్కొక్కళ్ళకి, ఓకే ఎలా మాట్లాడాలో చెప్తాం, ఎలా మీరు ప్రజల్ని చూసుకోవాలో, రాజకీయ నాయకులుగా ప్రజల్ని ఎలా చూసుకోవాలో చెప్తాం. మీకు మంచి ఏమంటారంటే జీవిత పాఠాలని నేర్పించగలుగుతాం. కానీ ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఒక పురోగమనం దిశగా మళ్ళీ వెళ్తుందో, ఇలాంటి దయ్యాలు భూతాలు దాన్ని ఎక్కడో ఆపాలి అనేటువంటి ఒక 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 అటెంప్ట్ చేస్తున్నాయి. జరుగుతూనే ఉంటది కదా మేడం. నేను అదే చెప్తున్నాను, యు డేర్ నాట్ అని చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సాహసం కూడా చేయొద్దు అంటున్నారు. నేను చేయొద్దని చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరేమన్నా ప్రజలకి మంచి చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదన్నా ఉంటే, ఎక్కడన్నా ఏదన్నా తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. కానీ మొన్న చేసినట్టు అమరావతి మీద కుట్ర చేయడమో, లేకపోతే మొన్న చేసినట్టు ఇంకొక ప్రాంతం మీద ఏదైనా కుట్ర చేయడమో, లేకపోతే రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతల సమస్య తీసుకొద్దామనో, ఇంకోటో అనుకుంటే కనుక జీవితానికి సరిపడా పాఠాలు చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తారు. ఆయనైతే ఊరుకోరండి. నేను ఒక విషయం అడుగుతాను మేడం, మీరు మహిళ కాబట్టి. యాక్చువల్గా మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూ, సరే నేషనల్ పేపర్స్లో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, అమరావతిలో ఇలా ఉంది పరిస్థితి అని ఏదో ఒక కథనం రాశారు. వాళ్ళ యొక్క లెక్కలు పెట్టి ఏదో చేశారు. సో దాన్ని అంతటితో వదిలేయాలి. ఎందుకంటే పలానా చోట ఇలాంటి వృత్తి జరుగుతూ ఉంది, ఇలాంటిది ఎక్కువ అవుతుంది, దానివల్ల ఎయిడ్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక కథనం ఇచ్చారు, అయిపోయింది. దాన్ని డిబేట్ పెట్టి కావాలని అమరావతిలో ఇలా జరుగుతుందని డిబేట్ పెట్టి చర్చించడం అనేది కొంతమంది విభేదించారు. అంత అవసరం లేదు దాని మీద, కానీ ఎందుకు అంత చేశారు అనేది రకరకాలుగా వచ్చిన వాదన. కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ రకాలన్నా కూడా అందరూ కూడా విభేదించడం అయిపోయింది. డిబేట్ పెట్టి దాని గురించి చర్చించాల్సినంత అవసరం ఉందని మీరు అనుకుంటారు ఒక మహిళ. ఇంకోటి, అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా అది మనం చర్చించే బాగోదు, మనం అనకూడదు. దాన్ని అమరావతిలో ఇలా ఉంది, వర్కర్స్ పెరిగిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్. బట్ సార్, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. అసలు ఆ మాట అనడానికి బాధగా ఉంది. నేను ఇబ్బంది పడుతున్నా. అలా అంటాం ఎంతవరకు కరెక్ట్? దాన్ని మీరు సరే కస్టడీలోకి తీసుకున్నారు, వాళ్ళని విచారించారు, రకరకాలు జరిగినాయి. దాన్ని కూడా మీ మీద బురజల్లే కార్యక్రమం జరుగుతుంది టీడీపీ ప్రభుత్వం మీద. దాన్ని ఏ విధంగా అది ఒక మహిళగా మీరు రియాక్ట్? నేను ఒకటి చెప్తానండి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మహిళల గురించి ఈ రకంగా మాట్లాడినటువంటి వాళ్ళ నాలికలు కోసిపారేయాలి. ఎందుకో చెప్తాను, కారణం చెప్తాను. వాళ్ళ దృష్టిలో మహిళలంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్. మహిళలు వాళ్ళకి సరి సమానం అని వాళ్ళు అనుకోరు. ఇప్పుడు మన కల్చర్ ఎలా ఉంటుందంటే, మనం ఎవరినైనా సరే తల్లితో సమానంగా చూస్తాం. మనం ఎవరైనా, ఇప్పుడు మీరైనా ఎవరైనా సరే బయట ఎవరు ఒక మహిళ కనపడితే అమ్మా అని నోరారా పిలుస్తారు. అది మన కల్చర్ లో మనం ఇంబైబ్ చేసుకున్నాం. అలానే మనం దేవతామూర్తులను అందరినీ కూడా స్త్రీ దేవతామూర్తులు అంటే మాక్సిమం కూడా అలానే మనం కొలుస్తాం. అండ్ స్త్రీ ఏదైతే దేవతామూర్తులు ఉంటారో మనకు అప్పుడు అందరూ కూడా ఒక శక్తితోటి మనకు సమానం. అంటే అంత పవర్ఫుల్ గా ఒక విమెన్ ని మనం పోర్ట్రే చేసుకుంటాం మన కల్చర్ లో. అలాంటిది ఒక హెల్త్ రిపోర్ట్ మీరు అన్నది కూడా తప్పు రవి గారు, నేను ఎక్కడో చెప్తాను. దట్ ఈస్ నాట్ అ స్టేట్మెంట్ ఆర్ కథనం కాదండి, అది ఒక నార్మల్ ఒక హెల్త్ రిపోర్ట్. నేను చెప్తాను, హెల్త్ రిపోర్ట్ వివిధ ప్రాంతాల గురించి, స్టేట్స్ గురించి వచ్చినటువంటి రిపోర్ట్. దాన్ని అమరావతికి లింక్ చేసి మాట్లాడినటువంటి పనికి మాలిన బుద్ధి లేని సన్నాసిని పట్టుకుని ఫస్ట్ కొట్టాలండి. ఎందుకో చెప్తాను, ఆ రిపోర్ట్ అనేటువంటిది ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రిపోర్ట్. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే పైనుంచే ఊడిపడ్డ రిపోర్ట్. అది అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి రిపోర్ట్. అది ఈ రాష్ట్రంలో ఇలా ఉంది, ఈ రాష్ట్రంలో ఇలా ఉంది, ఈ రాష్ట్రంలో ఇలా ఉంది. అక్కడ అమరావతి అనే మాట ఎక్కడొచ్చిందండి? ఎవరు వారు మాట్లాడింది? యావత్ స్టేట్ మొత్తం మీద ఇన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయని ఉండొచ్చింది. ఆ దిక్కుమాల విధవ ఏమన్నాడు తెలుసా? యావత్ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఆ నంబర్ అంతా కూడా అమరావతిలోనే ఉందని అన్నాడు. సో వాళ్ళకి అమరావతి మీద విషం చిమ్మాలి అనేటువంటి ఆలోచన అనుక్షణం ఉంది అనేటువంటి దాంతో అర్థం కదా. ఒక హెల్త్ రిపోర్ట్ వచ్చింది, ఆ హెల్త్ రిపోర్ట్ ని మీరు ఏం చెయ్యాలి?
రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మీకు నిజంగా దమ్ము ఉంటే, బుద్ధి ఉంటే, కడుపుకు అన్నం తింటుంటే వాళ్ళకి అయ్యా మీరు ఇట్లాంటి రిపోర్ట్ వచ్చింది కదా మీరేం చర్యలు తీసుకుంటున్నారని వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. సింపుల్ కాన్సెప్ట్, కామన్ సెన్స్ అంటారు దీన్ని. అది కాకుండా దాన్ని ఒక టీవీ డిబేట్, ఆ కూర్చున్నటువంటి ఆ మోడరేటర్ కి బుద్ధి లేదు, కూర్చున్నటువంటి అనలిస్టో జర్నలిస్టో ఏ వెర్రి వాళ్ళో నాకు తెలియదు కానీ వీళ్ళకి బుద్ధి లేదు. ఇలాంటి ఒక డిబేట్ ని పర్మిషన్ గ్రాంట్ చేసినటువంటి ఆ యాజమాన్యానికి బుద్ధి లేదు అంటాను నేను. కారణం చెప్తాను. వాళ్ళు అది కూడా అడుగుతున్నారు, టీవీ డిబేట్ లో జరిగిన దానికి మాకేంటి సంబంధం? ఏ టీవీ డిబేట్ లో జరిగింది? వాళ్ళ ఛానల్లో జరిగింది. వాళ్ళు దాన్ని ఖండించారా? ఆ కూర్చున్నటువంటి ఇప్పుడు మీరున్నారు, మీరు ఆ మాట మాట్లాడడానికి మీరు 10 నిమిషాలు ఆలోచించారు. ఒకవేళ పొరపాటు నేను కనుక ఏదన్నా తప్పుడు మాట ఎక్కడన్నా మాట్లాడితే టచ్ వుడ్ నేను అలాంటి మాట్లాడిన, ఎందుకంటే నేను చెప్పాను కదా మా సంస్కారం అలాంటిది కాదు. ఒకవేళ మాట్లాడితే అమ్మా మీరు అలా మాట్లాడకూడదమ్మా అని మీరు వెంటనే ఆపేస్తారు. ఆ పార్ట్ని అవసరమైతే డిలీట్ చేయడమో ఏదో చేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎందుకంటే మీ డిబేట్స్ లో చాలా మంది కొంతమంది ఔత్సాగులు వస్తుంటారు, టకాటకా ఏదో మాట్లాడతారు. నాకు తెలిసి ఒక డిబేట్ లో నాకు తెలిసి ఐ థింక్ 2-3 years బ్యాక్ అనుకుంటా ఒక ఆయన ఏదో నా గురించి కొంచెం గట్టిగా మాట్లాడితే యూ ఇమ్మీడియట్లీ కట్ హిమ్ ఆఫ్. ఆ తర్వాత అసలు మీరు మీ డిబేట్స్ కి పిలవడం పనిచేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే మహిళలకి మనం ఇచ్చే గౌరవం అలాంటిది. అలాంటిది ఆ వ్యక్తి అక్కడ కూర్చొని ఆ వ్యక్తి అక్కడ కూర్చొని ఇష్టారీతన మాట్లాడుతున్నప్పుడు మోడరేటర్ గా కూర్చున్నటువంటి యాంకర్ గా కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన్ని ఆపకపోగా ఏమన్నాడు, అయ్యో నువ్వు ఇలా మాట్లాడతాను బాగోదు కాదు, నువ్వు ఇలా అంటే నువ్వు ట్రోల్ అవుతావయ్యా అన్నాడు. తమాషాలా వీళ్ళకి. అదే ఛానల్లో గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమరావతి మహిళల గురించి మాట్లాడారండి, ఎన్నిసార్లు అమరావతి మహిళలకు సంబంధించిన వేషధారణ గురించి కూడా మాట్లాడారు. పాపం ఆవిడెవరో ఒక రైతు ఆ సభలో జరిగినప్పుడు నారా లోకేష్ గారు ఉన్న సభలో మమ్మల్ని క్యారెక్టర్ సెషన్ చేస్తూ మమ్మల్ని ఘోరంగా మాట్లాడారు కూడా ఏడ్చుకుంటూ అందరూ. అది చాలా కన్నీటి. నేను అమరావతి ఉద్యమ సమయంలో చాలా సార్లు శిబిరాలకు వెళ్ళానండి. వాళ్ళు పాదయాత్రలో పాల్గొన్న ప్రతిసారి నేను పాదయాత్రకు కూడా వెళ్ళాను. ఆ మహిళలు పడ్డటువంటి వేదన, వాళ్ళు చేసినటువంటి త్యాగం నేను చూసాను. నేను తెలుగుదేశం అనో ఇంకోటో అని మాట్లాడలేదు, ఒక మహిళగా మాట్లాడుతాను. పొద్దున్న లేచి ఇళ్లలో పనులన్నీ పాపం అన్ని కంప్లీట్ చేసుకుని అందరికి వండి పెట్టి అంతా చేసి వచ్చి శిబిరంలో కూర్చునేవాళ్ళు. పొద్దంతా శిబిరంలో కూర్చునేవాళ్ళు. మళ్ళీ వెంటనే వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి సాయంత్రం పనులు చేసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అటు వెళ్తుంటే వీళ్ళ మీద దాష్టికాలు. జగన్మోహన్ రెడ్డి కనుక అటు నుంచి వెళ్ళాడు అని అంటే పోలీసులు వీళ్ళ మీద ఖచ్చితంగా ఏదో ఒక దాడి చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు. ఎక్కడికన్నా ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్దామంటే వాళ్ళని టెర్రరిస్టుల కన్నా కూడా దారుణంగా వాళ్ళని హింసించారు. పొత్తి కడుపుల్లో కొట్టారండి ఆడవాళ్ళని, జుట్టు పట్టుకు లాగారు, గర్భవతిని కూడా చూడకుండా జుట్టు పట్టుకు లాగారు, పొత్తి కడుపుల్లో తన్నారు. పాదయాత్రకి వెళ్తే ఇది నేను స్వయంగా చూశాను నా కళ్ళతోటి. నాకు నిజంగా ఆ రోజున నాకు అనిపించింది అసలు రాజకీయ నాయకులుగా మేము ఏంటి అసలు అనిపించింది నాకు. పాదయాత్రకి వెళ్తే ఒకనొక ప్లేస్ లో, ఎందుకంటే వీళ్ళకి పాపం మొదటి నుంచి కూడా వాళ్ళకి అన్ని అడ్డంకులే సృష్టించారు, ప్లేస్ ఇవ్వకుండా ఎక్కడ వాళ్ళు ఆగేట్టు చేయకుండా అవన్నీ. సో ఒకనొక ప్లేస్ లో ఒకనొక ప్రాంతంలో వాళ్ళకి కనీసం కూర్చొని తినే ప్లేస్ కూడా లేదండి. బురదలో అన్నం పెట్టుకు తిన్నారు వాళ్ళు. నేను సాక్ష్యం దానికి. మహిళామణులు అమ్మలు ఆ రోజున కేవలం వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థం ఏంటి చెప్పండి. అక్కడ రాష్ట్రం కోసం భూములు ఇచ్చారు వాళ్ళు, రాజధాని కోసం భూములు ఇచ్చి ఇవాళ రోజున అన్ని అవమానాలు పడ్డారు. ఒక మంచి చీర కట్టుకుంటే రాజధాని రైతా అన్నారు. నిజంగా వాళ్ళ క్యారెక్టర్ గురించి మీ ఛానల్లో నన్ను ఎవరైతే మాట్లాడినారో అతను వేరే ఛానల్లో కూర్చుని వాళ్ళని ఏ రకంగా మాట్లాడారు అనేటువంటిది మీకు తెలుసు, నాకు తెలిసి వి హావ్ లాడ్జ్డ్ ఎ కంప్లైంట్ ఆన్ దట్. అంటే అంత దౌర్భాగ్యకరంగా వాళ్ళని ట్రీట్ చేసినా సరే అదే ప్రాంతంలో ఉన్నటువంటి పాపం రైతులు, అమ్మలు, పోలీసులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి పహారా కాస్తున్నటువంటి పోలీసులకి టైంకి పిలిచి అన్నం పెట్టేవాళ్ళు తెలుసా. వీళ్ళ శిబిరాల్లో కూర్చుంటే 1 గంట 1:30 కాగానే వాళ్ళని పిలిచి అన్న తినమ్మా నువ్వు కూడా తినని చెప్పి వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఎండలో నిలబడిపోయారని. అమ్మ మనసు ఎక్కడికి పోదు కదా. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే
అలాంటి మహిళల్ని అవమానించాలని ఎందుకు అనిపించిందో నాకు తెలియదండి. రాజకీయాలే. వాళ్ళు చేసింది ఆ రోజు కూడా నిజంగా నాకు కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసేవి అర్థం కావు. భువనమ్మని అసలు ఎందుకన్నారో తెలియదు. అన్నటువంటి పనికి మాలిన సన్నాసులకి అసలు వాళ్ళు నిజంగా కూడా ఐ డోంట్ నో, మనుషులైతే అలాంటి మాటలు మాట్లాడరేమో అని నాకు అనిపించింది. మా పార్టీలో ఉన్న నేను చెప్తున్నానండి, మీకు కూడా తెలుసు, ఎన్నో సందర్భాల్లో 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేం పడని హ్యూమిలియేషన్ లేదండి. కేవలం మా పార్టీ వాణిని మేము వినిపిస్తున్నందుకు మమ్మల్ని ఎంత వల్గర్ గా తిట్టారు అంటే అంత వల్గర్ గా తిట్టారు. ఎన్నో సందర్భాల్లో నేనే చెప్తున్నాను, ఎన్నో సందర్భాల్లో పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా ఆ రోజు తీసుకోలేదు. సాక్షాత్తు టీవీ డిబేట్లలో కూర్చొని, ఎందుకు మీ ఛానల్లోనే మాట్లాడితే మీరు పంపించేశారు, కానీ చెప్తున్నాను టీవీ డిబేట్లలో కూర్చొని ఎంత వల్గర్ కామెంట్స్, ఫిల్తీ కామెంట్స్ చేసేవాళ్ళు. అటు గ్రీష్మ ఫేస్ చేసింది, నేను ఫేస్ చేశాను, పంచమర్తి అనురాధ గారు ఫేస్ చేశారు. ఇంత దారుణమైనటువంటి మాటలు ఫేస్ చేసామంటే మేము అందరం అంత ఫేస్ చేసాం. ఏ రోజున కూడా ఆ పార్టీ అధినేత ఒక్క మాట మాట్లాడలేదు, వాళ్ళు ఎవ్వరి మీద ఒక యాక్షన్ తీసుకోలేదు. సో వాళ్ళకి మహిళల మీద గౌరవం లేదండి. కానీ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, సాక్షి ఛానల్, నేను ఐ విల్ నాట్ గో బిహైండ్ ఇన్ టేకింగ్ ద నేమ్, రన్ చేసేది భారతిరెడ్డి, తను ఒక మహిళే కదా. అలాంటి మాటలు తన ఛానల్లో తను ఎలా ప్రోత్సహించారు అనేటువంటిది నాకు అర్థం కాలేదు. డెఫినెట్లీ ఖండించారు. అంటే కనీసం ఒక మహిళ అనేటువంటి ఇది కూడా మర్చిపోయిందా భారతిరెడ్డి? నాకు ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇక్కడ మాట్లాడిన కృష్ణరాజుని మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి, కానీ ఎవరైతే యాంకర్ ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకుని అతను 14 రోజులు రిమాండ్ పెట్టాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా మాట్లాడి. ఎందుకంటే గతంలో చేబ్రోలు కిరణ్ మాట్లాడితే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు. మరి ఆ క్వశ్చన్ అడిగినందుకు యాంకర్ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను మీకు ఒక విషయం చెప్తానండి, చేబ్రోల్ కిరణ్ మీద జరిగిన దానికి ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. సుమోటోగా అతను మాట్లాడింది తప్పని ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చిందో ఇమ్మీడియట్ గా పోలీసులు అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇమ్మీడియట్ గా అది సర్క్యులేట్ అనేటువంటి మరుక్షణం బిఫోర్ పోలీస్ కుడ్ టేక్ ఎనీ యాక్షన్, ఇమ్మీడియట్ గా కంప్లైంట్స్ వచ్చాయి, 3 మీద కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ అక్కడ మనం చూసినప్పుడు కూడా ఇప్పుడు ఇతను మాట్లాడుతుంటే అవతల ఇప్పుడు కిరణ్ కేసులో యాంకర్ వాజ్ స్టాపింగ్, కానీ ఇక్కడ యాంకర్ ఆపలేదు. అసలు ఆపకుండా ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే యాంకర్ మాట్లాడాడు. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే ఉంది తప్పించి ఎక్కడ కూడా పొరపాటు చేసామనే ధోరణిలో లేదు. అండ్ ఇంకోటి, సాక్షి టీవీ కావచ్చు, సాక్షి యాజమాన్యం కావచ్చు, కొమ్మినేని కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడా కూడా మాకు కృష్ణరాజు తోటి సంబంధం లేదు, కృష్ణరాజు మాట్లాడింది తప్పు, మేము అతనితో విభేదిస్తున్నాం అని ఎక్కడా వాళ్ళు మాట్లాడలేదు. కానీ కేసీఆర్ గారు క్షమాపణ చెప్పారని. ఏం క్షమాపణ చెప్పారని మీ దగ్గర వీడియో ఉంటే ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఉందా మీ దగ్గర? లేదు. మరి ఏం క్షమాపణ చెప్పాడు? కృష్ణరాజు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అన్నాడు, కానీ అక్కడ అతని వ్యాఖ్యలు తప్పు అని వాళ్ళు మాట్లాడలేదు. 70 ఏళ్ల వయసులో నాకు నన్ను ఇట్లా అయినాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఏజ్ ఉన్నప్పుడు మరి బలవంతంగా తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారి విషయం అక్షరం పక్కన పెడదామండి. రంగనాయకమ్మ గారు ఏం చేశారు? అంకబాబు గారు ఏం చేశారు? వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాదా? చంద్రబాబు నాయుడు గారి మీద అంటే మీకు అంతులేని కక్ష. పోనీ ఆయన ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాబట్టి మీకు ఆయన్ని చూస్తేనే ఏమంటారంటే ఒక భయం, వెన్నులోంచి వణుకొచ్చేస్తుంది మీకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే. ఆయన మీరు సీనియర్ సిటిజన్ అని అనుకోరు. మీరు ఆయన నిజంగా ఆయన కూడా అంత యాక్టివ్ గా ఉంటారు కాబట్టి మీరు సీనియర్ సిటిజన్ అని అనుకోరేమో. ఆయన చూస్తే ఎవరు కూడా 70 ఏళ్ల వ్యక్తి అని అనుకోరు. ఏదో 25 ఏళ్ల వాడు అలా టకటక పనులు చేసుకుంటే, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆ రోజున వాళ్ళు చూసింది ఏంటి, 43 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఏది కూడా ప్రాపర్ గా ఏమంటారు అని అంటే ఇచ్చేలేనటువంటి పరిస్థితి చూసాం ఆ రోజున. కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఒంగోలేని పరిస్థితి. అదే వరదలు వచ్చిన రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇక్కడ నుంచి అంత దూరం ఉన్నటువంటి కాలువ గట్టు కూడా క్రాస్ చేసి గడియలమని దుంకి మరీ వెళ్ళి ఆయన చేశారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేయలేవు కాబట్టి నువ్వు ముసలాడివి అని అనుకున్నారేమో, నాకేం తెలుసు, అలా అనుకున్నారేమో. కానీ రంగనాయకమ్మ గారు ఏం చేశారు, అంకబాబు గారు ఏం చేశారు, ఎవరు చేశారు? వీళ్ళందరూ అరే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ కూడా ఒకటండి, మేము ఈ డిగ్గింగ్ లో మేము లేవు, మాకు అవసరం లేదు. మేము ప్రజలకు మంచి చేద్దామని అధికారంలోకి వచ్చాం, మంచి చేస్తాం, చేస్తూనే వెళ్తున్నాం. మేము వాళ్ళలాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అధికారం ఉంటారని మాత్రం చెప్పరు. అలాంటి నేను ఏమంటానంటే ప్రజలకి మేము మంచి చేస్తున్నాం. ఒకటి ఏంటి అని అంటే
కొంత కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉండాలి అంటే గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఉండాలి అనేటువంటిది అయితే మేము భావిస్తున్నాం. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా నిజంగా ఆశీర్వదిస్తున్నారు. సో వి విల్ కంటిన్యూ టు డూ ద గుడ్ వర్క్. కానీ మేడం, అమ్మకు ఒడి పథకం కింద మీరు తల్లికి వందనం పేరు పెట్టి చేశారు. సరే, నిజంగా అప్పుడు నిమ్మల రామయ్య నాయుడు గారు ఆయన మీ అందరికంటే ఆయన ఎక్కువ, అంటే మీలో అప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో వాళ్ళందరికంటే కూడా ఒక నిమ్మల రామయ్య నాయుడు గారే ఆ నియోజకవర్గంలో పాలకొల్లు నియోజకవర్గంలో మొత్తం ఆ ఏరియాలో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది ఉంటే అంతకి మేము ఇస్తాము అని చెప్పారు. దాన్ని ఘోరంగా ట్రోల్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్ చేశారు, ఉన్నటువంటి పెద్ద తలకాయలు అందరూ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి అందరూ ట్రోల్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ నోళ్ళు మూతపడ్డట్టేనా, లేకపోతే దీని మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఆ 2,000 రూపాయల జేబులోకి వెళ్ళి నేను మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎలా సాధ్యమైంది 750 కోట్ల రూపాయలు దగ్గర 8,500 కోట్లు 8,500 కోట్లు ఎక్కడో ఒక నియోజకవర్గానికి దాదాపు 750 కోట్లు. నిజంగా మరి ఇది ఎలా సాధ్యమైంది అనే దానికి మీరు ఏ సమాధానం చెప్తారు వాళ్ళకి? ఒకటే మాట చెప్పండి. మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ప్రజలకు మనం మంచి చేయాలి అనేటువంటి ఆలోచన మనకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఇంకోటి ఏంటి అని అంటే, ప్రజల డబ్బు ప్రజలకే వెళ్ళాలి, మన జేబుల్లోకి రాకూడదు అని మనం అనుకుంటే అన్ని చేస్తాం, అన్ని చేయగలుగుతాం. దీనికి సంబంధించి ఏమైనా అప్పులు చేస్తున్నారా వాళ్ళు? మీరు కూడా ఘోరమైన అప్పులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను ఒకటి చెప్తానండి, అప్పు చేయడం తప్పని మేము అనట్లేదు, కానీ అప్పును మనం ఎలా రీపే చేస్తాము అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అప్పు చేయకుండా ఏముండరు, చేస్తారు. కానీ మీరు తెచ్చుకున్నటువంటి అప్పుని మీరు ఎప్పుడు ఏ రకంగా రిటర్న్ చేయగలుగుతారనేటువంటి ఒక ఆలోచన మీకు ఉంటుంది కదా. మీకు ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా. మీ జీతం మీకు కరెక్ట్ గా వస్తుందా, ఎంత జీతం వస్తుంది, దానికి తగ్గట్టుగా మీరు అప్పులు చేయగలుగుతున్నారా, ఇది చూసుకుంటాం. గానీ గుడ్డది చేలో పడ్డట్టు నేను ఇవాళ రోజు 5 స్టార్ హోటల్లో ఉండాలి, నేను రోజు ఏమంటారంటే ఫ్లైట్లలో తిరగాలి అని మనం అనుకోగలుగుతాం మధ్యతరగతి వ్యక్తులుగా? బేర్ మినిమమ్స్ అంటారు. బేర్ మినిమం ని మనం ఇవాళ రోజున కంప్లీట్ చేసుకోవాలి. అదే మా ప్రభుత్వం చేస్తుంది. ఇంకోటి, ఎస్ అవసరమైతే అప్పులు చేస్తాం, కానీ అప్పుల్ని ఎలా రిటర్న్ చేస్తాము అనేటువంటిది కూడా మాకు ఒక ప్రణాళిక ఉంది. తీర్చగలిగే సత్తా ఉన్నప్పుడు అప్పులు చేస్తాం. ఎప్పుడు తీర్చగలుగుతాం? రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు తీర్చగలుగుతాం. ఇవాళ గత సంవత్సర కాలంలో రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయిందా లేదా? ఎలానో చెప్తాను. ఎక్కడికక్కడ మీరు అమరావతి ప్రాంతంలోనే చూడండి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి, యాన్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చేసాయి. ఒక చిన్న మాట అండి, ఏం అక్కర్లా, ఒక చిన్న కాలేజ్ వచ్చింది అనుకోండి, ఒక కాలేజ్ వచ్చిందండి, దానికి సపోర్టివ్ గా మీకు ఏమొచ్చేస్తాయి? ఓ 4 షాపులు వస్తాయి, ఒక టీ దుకాణం వస్తుంది, ఒక బేకరీ వస్తుంది, ఒక 4 హోటళ్ళు వస్తాయి, ఓ 10 మంది బతుకుతారు అక్కడ. అది ఆ బస్సులు ఆటోల వాళ్ళు వస్తారు, ర్యాపిడోలు నడుస్తాయి. lot of things. These are all called subsidiary and ancillary things. అలానే ఇవాళ రోజున ఒక ఇండస్ట్రీ వస్తుంది, మనం వైజాగ్ లో ఒక పెద్ద కంపెనీ వస్తుంది, స్టీల్ ప్లాంట్ వస్తుంది వైజాగ్ లో. ఏం జరుగుతుంది చెప్పండి? దాని చుట్టూతా మీకు బ్రహ్మాండమైనటువంటి ఒక హౌసింగ్ వచ్చేస్తుంది, బ్రహ్మాండమైనటువంటి ఒక సబ్సిడరీస్ వచ్చేస్తాయి, షాపులు వస్తాయి, షాపింగ్లు వస్తాయి. ప్లస్ ఏంటి అని అంటే బయట నుంచి జనాలు వస్తారు కాబట్టి మీకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పెరిగిపోతుంది. చాలా దీస్ అన్ని ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక విషయస్ సర్కిల్ చేశాడు, విషపు చక్రం చేశాడు ఆ రోజున. మేము ఇవాళ కేవలం అభివృద్ధి చక్రం చేస్తున్నాం. మీ అర్నింగ్ కెపాసిటీ పెరిగితే మీ స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మీ స్పెండింగ్ కెపాసిటీ పెరిగితే పక్కనోడు అర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంతే కదా, సింపుల్ అండి. కాన్సెప్ట్ చాలా సింపుల్. దీన్ని ఈకో సిస్టమ్ డెవలప్ చేయడం అంటారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేశారంటే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇలా చెప్పుకుంటారంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైటెక్స్ లాంటి ఒక ప్రాంతానికి ఆ రోజున ఒక బీజం వేశారు కాబట్టి ఈ రోజు చూడండి, ఇది ఏమన్నా దాచుకునేది కాదు. నేనేమంటానంటే, ఒక్క ఐఎస్బి అన్నారు, ఒక్క IIIT అన్నారు, ఒక్క నల్సార్ అన్నారు, ఒక్క జీనోమ్ వ్యాలీ అన్నారు, ఒక్క బయోటెక్నాలజీ ఇది అన్నారు. ఏముందిలే చంద్రబాబు నాయుడు గారు, ఏముంది, ఏదో ఒక బిల్డింగ్ కట్టేసి సైబర్ టవర్స్ కట్టేసి ఏదో మాట్లాడుతున్నారు అన్నారు. ఇవాళ అది ఒక సైబర్ టవర్స్ ప్రాంతం మొత్తం మీరు కనుక తీసుకుంటే ఎంత ఎక్స్టెండ్ అయిపోయిందండి అది. సో ఒక కంపెనీ అక్కడ వస్తే సింపుల్ లాజిక్ అండి, దిస్ ఇస్ కాల్డ్ ఎన్విజనింగ్ ది ఫ్యూచర్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చేటప్పుడు ఒక ఐటీ ఇండస్ట్రీకి కమెన్సరేట్ గా ఏం తీసుకురావాలి? ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావాలి. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్లు చేయించాలి. మనం
ఇదంతా అయిన తర్వాత వాళ్ళు ఆ కంపెనీలో వస్తే ఉత్తిగా రాడు కదా వాడు. వచ్చినాడికి మనం ప్రాపర్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించాలి కదా అని ఫ్లైఓవర్ లేసారు, రోడ్లు కట్టారు, రింగ్ రోడ్ లాంటి దాన్ని కూడా ఆలోచన తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లాంటి ఒక ప్రాంతంలో, హైదరాబాద్ లాంటి ఒక సిటీలో బ్రహ్మాండమైనటువంటి నైట్ లైఫ్ కూడా ఆ రోజు తీసుకొచ్చారు. సో దట్ వి బికమ్ అ కాస్మోపాలిటన్ సిటీ. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ స్టిల్ వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ అండ్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి హైదరాబాద్. మరి ఒక్క రోజులో అవదు కదా, కాదు మేడం, ఒక్క రోజులో అవదు. అది జరిగే పని సో కాదు. దానికి ఒక ఆలోచన ఉండాలి, దానికి ఒక విజన్ ఉండాలి. సో మరి ఇంత చేసిన మీ మీద మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి ఎందుకు మరి ఇంత ఇబ్బంది పెట్టారంటే వాళ్ళకి అర్థం కాకనా, వాళ్ళకి ఇచ్చేయను కదా, అందులో కూడా అవినీతి చేశారంటూ ఎందుకు అన్ని అలిగేషన్స్ వస్తున్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో విపరీతంగా తీసుకొచ్చి ముఖ్యంగా ఆడపిల్లలకి, ఎందుకంటే మాదంతా ఆ బ్యాచ్, సేమ్ బ్యాచ్, మేము అప్పుడే వి స్టార్టెడ్, ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్. ఆడపిల్లలకి అందులో రిజర్వేషన్స్ తీసుకొచ్చారు, తెలుసా మీకు? ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఆడపిల్లలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్లస్ ఏంటి అని అంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ కంపెనీలు వచ్చాయి హైదరాబాద్ కి. ఏమైందంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు పిల్లలు వెంటనే ఇక్కడ ప్లేస్ అయ్యేవాళ్ళు, వెంటనే ఆఫ్ సైట్ అని చెప్పి వెళ్ళిపోయేవారు, ఆన్ సైట్ అని. మారుమూల ప్రాంతమైనటువంటి ఏటూరు నాగారం లాంటి ప్లేస్ నుంచి కూడా ఒక రైతు బిడ్డ అమెరికాకు వెళ్ళి తన జీవనాన్ని కొనసాగించగలిగాడు, అక్కడ సెటిల్ అయ్యాడు, తన మొత్తం కుటుంబాన్ని చూసుకోగలిగాడు, జీవన ప్రమాణాలని పెంచుకోగలిగాడు. అది ఒక విజన్. ఇవాళ సేమ్ విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అమరావతి ప్రాంతానికి కూడా. మీరేమన్నారు మేడం, మరి ఇంత చేశారు, మీ మీద ఇంకా అభండాలు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే అండి, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు కూడా అత్యద్భుతమైనటువంటి జీవన ప్రమాణాలతో పెరగాలి, ఆ పూర్ అండ్ రిచ్ కి మధ్యన ఉన్నటువంటి ఆ గ్యాప్ తగ్గిపోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రజలందరూ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలనేటువంటిది ఆయన ఆలోచన. ప్రజలు ఎప్పుడు నా ముందర చేయి చాచకూడదు, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ముందర చేయి చాచకూడదు, ఎప్పుడు ప్రజలది పెట్టే చెయ్యాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే 24 గంటలు కూడా ప్రజలు మా ముందర చేయి చాచాలి, మేమేదో ప్రజల్ని ఏదో ఉద్ధరించేసామని చెప్పుకోవాలి. ప్రజల్ని ఏంటండి మీరు నేను ఉద్ధరించేది, వాళ్ళు ఆశీర్వదిస్తే మనం ఇక్కడ కూర్చుంటాం కుర్చీల్లో, వాళ్ళు తీసి ఒక్కసారి తన్నేశారంటే ఎక్కడో పోయి పడతాం. ప్రజలకేంటి మనం చేసేది, వాళ్ళు మన మీద దయ తలిస్తే, మనం కుర్చీలో కూర్చుంటే, వాళ్ళని మనం బాగుగా చూసుకుంటే, రేపు పొద్దున మనం వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వగలిగితే విల్ బి రిమెంబర్డ్. చంద్రబాబు నాయుడు గారికి ఏ కాంక్ష లేదండి, పదవి కాంక్ష లేదు, డబ్బు కాంక్ష లేదు, ఏ కాంక్ష లేదు. ఆయన ఒకటే అంటాడు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా టాప్ గా ఉండాలి, నేను చేసినటువంటి మంచిని ప్రజలు అనుభవించాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలి, అంతే. నిజంగా చెప్తున్నాను. పేరు కోసం కష్టపడే వాళ్ళు ఉంటారండి. వెరీ అంటే నేను ప్రతిసారి నాకు అనిపిస్తుందండి, నేను మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఏం అవసరం అండి ఆ మనిషికి, ఏం తక్కువ చెప్పండి ఆయనకి, డబ్బు తక్కువ, పదవులు ఆయన చూడని పదవులా, ఏం చూడలేదు ఆయన. అరే దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి ఒక అవకాశం వస్తేనే కాదన్నాడు ఆయన. ఒక సమయంలో దేశానికి ప్రధానమంత్రిని డిసైడ్ చేసేటువంటి ఒక స్థాయి అయింది, దేశానికి రాష్ట్రపతిని డిసైడ్ చేసినటువంటి ఒక స్థాయి అయింది. అలాంటిది ఎంత చిల్లరగా మాట్లాడారంటే ఆయన గురించి నిజంగా నాకు ఫర్గెట్ అబౌట్ మీ బీయింగ్ స్పోక్స్ పర్సన్. అలాంటివి జరిగినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, నాకు కూడా చాలా సందర్భాల్లో అనిపించేది, ఏం అవసరం ఆయనకు అసలు, ఎండనక వానక ఏంటండి 45 డిగ్రీల టెంపరేచర్ లో కూడా మీరు వెళ్ళారు కదా ఎలక్షన్ కవరేజ్ కి, అవసరం ఆయనకి? నిజంగా ప్రజలు ఆయన ఓటు వేస్తారు, కానీ జవాబుదారీతనం అంటారు దాన్ని. మనం చంద్రబాబు నాయుడు గారి నుంచి అంటే పార్టీలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే జవాబుదారీతనం. ఇవాళ నారా లోకేష్ గారు కూడా అంతే జవాబుదారీతనంతో పనిచేస్తున్నారు. ఆయన వారి తండ్రి గారి నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి లెసన్ అది. ఇవాళ చూడండి మీరు, లోకేష్ గారు యోగలం పాదయాత్ర ఇప్పుడు హామీలు ఇచ్చారు, ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారు. మొన్న ఒకళ్ళు ఇలానే ఈ తల్లికి వందనం స్కీమ్ మీద ఇష్టారీతను మాట్లాడితే వెంటనే వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు.
ఎవరా బాబు నా గురించి మాట్లాడింది, చలో రండి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు మాట్లాడిన తప్పైతే నాకు క్షమాపణ చెప్పండి లేదంటే కేసు వేస్తాను అన్నారు. నా పైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. అంటే దిస్ ఇస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ. మనం ఆ జవాబుదారీతనంతో కనుక ప్రజల పట్ల ఉండగలిగితే మాత్రమే మనం సక్సెస్ఫుల్ అవుతాం, ప్రజలకు మంచి చేయగలుగుతాం. దట్స్ ది ఓన్లీ థింగ్ వి నీడ్. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఏపీలో? ఏంటండి రెడ్ బుక్ రాజ్యాంగం? అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంది, ఇంకేది నడవదు. డెమోక్రసీ అనేటువంటిది ప్రజాస్వామ్యం. ఎందుకంటే ఆయన కూడా మీ మీద గట్టిగానే ఫైర్ గా ఉన్నాడు. ఎందుకంటే మా త్వరలో మా ప్రభుత్వం రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు 2.0 మేము సినిమా మామూలుగా ఉండదు అంటున్నాడు. మరి ఆ సినిమాకి మీరు తట్టుకుంటారా? ఏంటది? నేను సరే ఇప్పుడు సినిమా డైలాగులు మా బాలయ్య లాంటి వాళ్ళు చెప్తూ బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సినిమా డైలాగులు చెప్పారనుకోండి, ప్రజలు పక్కన నవ్విపోతారు. సర్లే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అనుకుంటారేమో కానీ వాళ్ళు మాట చెప్తున్నాను. మా బాలయ్య డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, తెలుసు కదా. అలాంటి వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది కానీ వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఏముంటుంది? సరే ఒకటి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ టెల్ యూ వన్ థింగ్. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ ముగిసిపోయినటువంటి అధ్యాయం. కారణం చెప్తాను, నేనేదో రాజకీయంగా వాళ్ళని ఏదో మేము అనాలని కాదు. ప్రజలకి మంచి చేస్తే ఉంటామండి రాజకీయాల్లో, ప్రజల్ని పీడించుకు తింటే ఉండను రాజకీయాల్లో. వాళ్ళు పీడించుకు తిన్నారు, ఉండరు రాజకీయాల్లో. ఉండొచ్చు కానీ నిజంగా మనిషికి నా లెక్క ప్రకారం అయితే ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ కొంతమంది వాళ్ళ సామాజిక వర్గం అంటే కొంత సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా ఎక్కువ ఆకర్షించాడు, వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చాడు, ఆర్థికంగా సహాయం చేశాడు. వాలంటీర్ వ్యవస్థను కూడా మీరు తీసేశారు. మీరు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి తీసేశారు అనుకుంటూ మీ మీద రకరకాల ఎలిగేషన్స్ వస్తాయి. మాట్లాడదు వెనక మీరు ఈ క్వశ్చన్ చెప్పండి. అటువంటి పరిస్థితులలో మరి నిజంగానే అంటే దాన్ని ఇప్పుడు మీరు కొనసాగించే పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు కానీ ఈయన ఆ ఓట్ షేర్ ఇంకా ఉంటది, మమ్మల్ని ఎవడు అక్కడి నుంచి తప్పించలేడు అని వాళ్ళకు చెప్తానండి. ఒక్క విషయం చెప్తాను, డబ్బులు ఇచ్చాం కాబట్టి ప్రజలు మనకు ఓట్లు వేస్తారు అనుకోవడం అన్నంత స్టూపిడిటీ ఇంకోటి ఏమీ లేదు. మరి అదే అన్నాడు కదా, అనుకోవడం అంటే అనుకోవడానికి 100 అనుకుంటాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తే ఆయనకి ప్రజలు 40% మంది ఓట్లు వేశారని చెప్తున్నారు కదా మీరు, అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ కోసం అన్న అసెంబ్లీకి రావాలి కదా, వచ్చాడా? నిన్ను నమ్మి నీకు 11 సీట్లు ఇచ్చారు కదా. అంటే అసెంబ్లీకి రాకపోవడానికి భయంతోనే రాలేకపోతున్నారు. ఇంకా దేనికి కారణం ఏంటి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెళ్ళారు, అయినా కానీ అవమానం చేశారు, అయినా కూడా కూర్చున్నాడు ఆయన అక్కడ. ఆ తర్వాత కూడా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ వెళ్ళారుగా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మన మండలిలో మా మీద ఎంత ఇచ్చేసినా సరే, అసెంబ్లీలో మా మీద ఎంత దాడులు చేసినా సరే, జగన్మోహన్ రెడ్డి మండలిలో దాడికి వచ్చారు, ఏమంటారంటే కొట్టడానికి వచ్చారు అనేది కూడా మీ అందరు చూసినటువంటి విషయమే కదా. అయినా సరే ఏ రోజునన్నా మేము వెనక్కి తగ్గామా? ఎందుకంటే ప్రజలు మనకు ఓట్లు వేసింది వాళ్ళకి మనం ఏదో చేస్తామనండి. పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి కోట్ వేశారుగా, వేశారా? మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మరి పులివెందుల ప్రజలకి ఏం ఆన్సర్ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అసెంబ్లీ కంటే ఏం ఆన్సర్ చెప్తాడండి? నా సమస్యల మీద ఏం పోరాటం లేదని అడిగితే ఆయనతో పాటు 10 మందిని గెలిపించారుగా, ఈయన ఇంకో 10-11 మంది మొత్తం క్రికెట్ టీం లాగా గెలిచారుగా. మరి ఎందుకు వెళ్ళట్లే వీళ్ళు? వాళ్ళ నియోజకవర్గాల తరఫు నుంచి వెళ్ళాలిగా, కంపల్సరీ రావాలి. లేదు అంటే వీళ్ళకి జవాబుదారీతనం లేదు, వీళ్ళకి బాధ్యత లేదు, కేవలం పదవుల కోసమే. నాకు ప్రతిపక్ష హోదా సీట్ ఇస్తే నేను వెళ్తానంటే దానికి ఏదైనా కోపం. అనిపించింది నాకైతే. నేను చిన్నప్పుడు అంటే మామూలుగా ఇంట్లో ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు కూడా వాళ్ళు ఏమంటారు, ఏదన్నా అరే నాన్న పోరా స్కూల్కి అంటే నాకు చాక్లెట్ ఇస్తే పోతాను, లేకపోతే నేను పోను అంటారు. అట్లా ఈయన కూడా నాకు చాక్లెట్ ఇస్తే నేను పోతాను పిల్లలు అన్నట్టుగా, నాకు ప్రతిపక్ష హోదా నాయకుడు ఇస్తేనే నేను పోతాను, నేను లేకపోతే పోను అంటే
So there's only one party which is the opposition party, and you don't want to give that party the opposition party status. Then what exactly are you doing in the house? See, the functioning of the parliament or functioning of the assembly is that you have a ruling party or ruling parties, and then you have the opposition parties. And if there is no other party other than this party which is the opposition party, then who else are you going to give the opposition party status to? అదేమన్నా చాక్లెట్ ఇవ్వడానికి, ప్రతిపక్ష హోదా ఏమన్నా చాక్లెట్ ఇవ్వడానికి? అంటే మరి ప్రజాస్వామ్యం గురించి ఆయనకు అవగాహన లేక చేస్తాడో, లేకపోతే మరి ఐ డోంట్ నో, ఇట్ ఇస్ అరోగెన్స్ అని అనుకోవాలో, ఏమైనా పొగరు అనుకోవాలో నాకు తెలియదు. ఆయన అన్నిట్లలో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఆయన చెప్పుకున్నాడు ఎవరండి? కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం ఫస్ట్ ర్యాంక్? అన్ని 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఇంటర్లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అని చెప్పుకున్నాడు. ఎప్పుడన్నా మీరు ఈసారి మీకు ఏమన్నా ఇంటర్వ్యూ ఇచ్చాడు అనుకోండి పొరపాటున, ఒకసారి సర్టిఫికెట్లు అడగండి. అధ్యక్ష, నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తాడు గారు. నేను చెప్తా ఉన్నాను, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. తెలుసుకోండి, ఇంకోటి కూడా తెలుసుకోండి, నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి పోయి ఊరికే నీ మాదిరిగా పిహెచ్డి డిస్కంటిన్యూ కాదు నేను. ఎందుకంటే చాలా మంది నాకు కూడా బాధ అనిపిస్తుందండి. ఒక్కొక్క స్టూడెంట్ నేను ఫస్ట్ క్లాస్ అని చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు డెఫినెట్ గా మిగతా వాళ్ళందరూ కూడా లేదండి అతను ఫస్ట్ క్లాస్ కాదు అని చెప్పి, లేదా ఫస్ట్ క్లాస్ అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం కదా. సో నాకు కూడా ఒక టీచర్ గా బాధ అనిపిస్తుంది. ఒక స్టూడెంట్ అట్లా అంటున్నారు కదా, నిజంగా ఇఫ్ ఈస్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆర్ నాట్, లెట్ హిమ్ షో హిస్ సర్టిఫికెట్స్. మీకు ఏమన్నా అవకాశం ఉంటుంది సార్, అడిగి చూడండి, ఇస్తాడే. అప్పుడు మీకు బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. రైట్ మేడం, ఇక తెలంగాణలో 2 అంశాల నుంచి మనం ముగించేద్దాం. ఏంటి మేడం తెలంగాణ అంటే మీరు తెలంగాణ నుంచి కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి, ఏంటి మరి టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి ఏమైనా ఇక్కడ ఏమన్నా మళ్ళీ తెలంగాణలో మీరు బాగా వేయబోతున్నారా ఏంటి అనేది ఏమన్నా? ఒకటండి, మేము ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఎన్డీఏ సెంట్రల్ లో కూడా ఉంది. సో రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఇక్కడ కలిసి ఎన్డీఏగా పోటీ చేయదలుచుకుంటే కలిసి పోటీ చేస్తాం. సో ద కాల్ ఇంకా అది తీసుకోలేదు కాబట్టి వీఆర్ ఆల్ వెయిటింగ్. నేను ఐల్ బి వెరీ ఓపెన్ విత్ యూ. సో ఎప్పుడైతే అలాంటి ఒక్కొక్క డెసిషన్ తీసుకున్నా కలిసే వెళ్తాం. ఎన్డీఏలో మేము భాగస్వామ్యులుగా ఉన్నాం కాబట్టి ఒకవేళ ఎన్డీఏగా మేము ఇక్కడికి ఎన్నికల్లోకి వెళ్తే కలిసి వెళ్తాం, లేదంటే ఇండివిజువల్ గా వెళ్తాం. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? ఒకటండి, రాజకీయాల్లో పేషెన్స్ చాలా అవసరం. సో అది నిజంగా పేషెన్స్ ఉంటే మనం ఒక స్టేజ్ కి వెళ్ళగలం అనడానికైతే నిజంగా ఈజ్ అన్ ఎగ్జాంపుల్, నో డౌట్ అబౌట్ ఇట్. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడికే ప్రాబబ్లీ సక్సెస్ అనేటువంటి చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు ఎక్కడ నెగ్గుతాడు అనేది డెఫినెట్ గా. అది అంటే ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల కోసం తగ్గినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తక్కువ కారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకత్వం కావచ్చు, ప్రజల కోసం ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా అన్ని సీట్లు పోటీ చేసుకోవచ్చండి, చేసుకోవచ్చు కదా. కానీ ఆ రోజు చేయకుండా ప్రజల కోసం, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకూడదు. ఒక దయ్యం భూతం ఏదైతే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుందో, ఆ దయ్యాన్ని భూతాన్ని రాష్ట్రం నుంచి మనం బయటికి తరిమేయాలంటే ఖచ్చితంగా ప్రజలకు ఒక మనం స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. అదే చేశారు కదా. సో డెఫినెట్ గా హీ ఈస్ వన్ ఆఫ్ అ వెరీ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కూటమి అండి పవన్ కళ్యాణ్ గారు. అండ్ వెరీ క్లోజ్. మీ మధ్య కూడా అంటే మీ పొత్తు మధ్య కూడా రకరకాల ఇష్యూస్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. సో అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా నిజంగా? అంటే అంతర్గత ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. చాలా మంది ఏం మాట్లాడతారంటే ఏదో లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పాను. కానీ అందరికీ తెలియదు పాపం చాలా మటుకు. కానీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దే షేర్ ఎ వెరీ స్పెషల్ బాండ్. చాలా చాలా బ్రదర్లీ బాండ్ షేర్ చేసుకుంటారు వాళ్ళిద్దరు. అలానే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా 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 గౌరవం. ఆయనకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ మీద, ఆయనకు ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉంటుందంటే, ఇంకెవ్వరు కూడా రాష్ట్రాన్ని త్వరగా గాడిలో పెట్టలేరు ఎక్సెప్ట్ ఫర్ సిబిఎన్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం. ఆయన చాలా సందర్భాల్లో చాలా ప్లాట్ఫామ్స్ చెప్పారు కూడా. సో అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్యాషనేట్ లీడర్, వాట్ వి కాల్,
చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీజన్డ్ లీడర్, అలానే ఒక నారా లోకేష్ గారు లాంటి ఒక వెరీ 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 కమిటెడ్ లీడర్, ప్యాషనెట్, సీజన్డ్, కమిటెడ్. దిస్ ఇస్ అ డెడ్లీ కాంబినేషన్. డెడ్లీ కాంబినేషన్ అంతే. ఇంకా ఈ కాంబినేషన్ కి ఎదురు లేదు బేసిక్ గా కూడా. ఎదురు ఉండకూడదని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రాష్ట్రం బాగుపడాలంటే వీళ్ళు ముగ్గురు కంపల్సరీ. ఒకటండి, కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. బీజేపీతో కూడా ఇప్పటికి అంటే మేము అసలు మొట్టమొదటిసారి ఎన్డీఏ ఫామ్ అయిన దగ్గర నుంచి వీ వర్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. సో కొన్నిసార్లు కొన్ని చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు మనకు మేజర్ గా కనిపిస్తాయో అవన్నీ నల్లిఫై అయిపోతాయి, సింపుల్ గా నల్లిఫై అయిపోతాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అలయన్స్. బీజేపీ, జనసేన, టీడీపీ అనేటువంటిది ఒక బెస్ట్ అలయన్స్. సో అలాంటి అలయన్స్ ఇంకా నేనైతే పర్సనల్ గా డెఫినెట్ గా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉండాలనే చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే ప్రజలకు మంచి డెవలప్మెంట్. ఇప్పుడు దేశంలో కూడా మనం చూస్తే ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో మంచి పనులు జరుగుతున్నాయండి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఇవాళ చూస్తే ఒక డిప్లొమాటిక్ టాక్స్ లో వీఆర్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్. సో ఇలాంటివన్నీ జరగాలి అంటే ఒక మంచి ప్రభుత్వం సెంట్రల్ లో ఉండాలి, మంచి ప్రభుత్వం స్టేట్ లో కూడా ఉండాలి. సో దట్స్ వాట్ ఐ ఆల్సో ఫీల్ పర్సనలీ. సో వాళ్ళు ముందే గ్రహించే మీరు ముగ్గురు కలిస్తే వాళ్ళకి ఎలాగా మంగళం భారతం భయం వేసి వాళ్ళు కలవకూడదని చాలా ప్రయత్నాలు చేశారు, బట్ అది జరగలేదు. ఇంకోటి ఏంటంటే మన ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు మాట మాట్లాడారండి, మనకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి. ఏదైతే నారా లోకేష్ గారికి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే ఆయన జీవితాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నాశనం చేసినట్టు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేయాలి. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళని ఎవడేం చేయలేడు. ఏ ఓవైసీ గురించి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మత కల్లోలాలు సృష్టిస్తున్నటువంటి రోజుల్లో నిలబడి ఎవరైతే పిచ్చివాగుడు వాగారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నో అపీజ్మెంట్ పాలిటిక్స్ అండి చంద్రబాబు నాయుడు గారి కేసులో. నో అపీజ్మెంట్ పాలిటిక్స్ అట్ ఆల్. ఆయన ఒకటే చెప్తాడు, నేను అందరికీ చెందినటువంటి వాడిని ముఖ్యమంత్రిగా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, ఎవ్రీబడి, ఐ బిలాంగ్ టు ఎవ్రీబడి. ఇవాళ ఏ ఓవైసీ అయితే మాట్లాడుతున్నారో ముస్లింలకి నేను మసాయా అని చెప్పుకుంటాడు కదా, ఆయన గురించే మాట్లాడుతున్నా. ఓపెన్ ఛాలెంజ్ అండి ఆయనకి. దారుసాలంలో డిబేట్ పెడదామన్నా పెడదాం, మీరు మీ ఛానల్ తీసుకుని మీ కెమెరా తీసుకుని వస్తానండి. ముస్లింలకి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పార్టీ ఏం చేసింది, మేమేం చేసాం, ఓపెన్ ఛాలెంజ్ కి రెడీ. ఎందుకు? ఒక వర్గం ఓట్ల కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి పార్టీ వాళ్ళది. నేను ఐ విల్ నాట్ గో బిహైండ్ ఇన్ సేయింగ్ దట్. కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితాలు బాగుపడాలి అని కోరుకునేటువంటి పార్టీ మాది. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు వక్ బిల్లే ఉందండి, వక్ బిల్ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, వక్ బిల్ కి సంబంధించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జేపీసీకి వెళ్ళాలి అని చెప్పి నిలబడి కలబడి కొట్లాడింది మేము గవర్నమెంట్ లో ఉన్నా చేసాం. అది సెంట్రల్ గవర్నమెంట్ లో మేము భాగస్వాములుగా ఉన్నాం. అయినా సరే బిల్లు పాస్ కాకపో ముందర మేమన్నాం జేపీసీకి పంపించాలని చెప్పి రిక్వెజిషన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషన్ పెట్టింది. మేము చేయబట్టే జేపీసీకి వెళ్ళింది. మేము ఇచ్చినటువంటి సజెషన్స్ తీసుకున్నారు అక్కడ. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? నువ్వు నిజంగా ముస్లింల గురించి ఆలోచించే పార్టీ అని ఇదైతే ఏం చేశారు చెప్పండి? అదే భూములని అన్యాక్రాంతం చేసుకున్నటువంటి పార్టీ వాళ్ళది. వెళ్ళండి, మీరు వెళ్ళండి ఆ ప్రాంతంలో, ఓల్సిటీ లాంటి ప్రాంతంలో ఎన్ని ల్యాండ్లు వీళ్ళు కబ్జా చేశారు, వక్ భూములన్నీ ఏదో తెలీదు. ఇవాళ వీళ్ళు వచ్చి లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. ఏంటంటే ఇవాళ చంద్రబాబు ఇది ఒక జాడ్యమైంది. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మేము ఫేమస్ అయిపోతాం అనుకుంటున్నారు వీళ్ళందరూ. మనం చూసా ఇంకో నాయకుడు, ఇంకో పార్టీకి చెందినటువంటి నాయకుడు కూడా ఎవరినో తిట్టబోయి మన చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు. మరి అదేంటో నీకు నిజంగా కూడా ఇఫ్ యూ రియలీ హావ్ గట్స్ గో ఫైట్ విత్ ద మ్యాన్ హూ ఇస్ ఆపోజిట్ యూ. ఏం సంబంధం? అండ్ ఇంకోటి చెప్తున్నానండి, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి వీళ్ళెవ్వరి అంచనాలకి అంటే అసలు వీళ్ళు అంచనా కూడా చేయలేనటువంటి అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, పాలిటిక్స్ అపార్ట్, రాజకీయం అనేటువంటిది ప్రజా జీవనాన్ని
ఒక మోల్డ్ చేయగలిగేటువంటి ఇది అనేటువంటిది చాలా చాలా బలంగా నమ్మినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. కానీ నిజంగా మేడం నేను ఒక వీడియో చూశాను, నారా లోకేష్ని పప్పు అని ప్రూవ్ చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంట వాళ్ళందరూ తిట్టించి. నేను ఒకటి చెప్తానండి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఆర్ ఇన్ఫాక్ట్ ప్రపంచ చరిత్రలో అంత దారుణంగా ట్రోల్ అయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. కానీ ఎక్కడా కూడా ఒక్క స్టెప్ కూడా ఆయన బ్యాక్ వేయలేదండి. ఒక్క స్టెప్ కూడా. ఏ ప్రాంతంలో అయితే ఆయన ఓడిపోయాడో, ఏ నియోజకవర్గంలో అయితే ఓడిపోయాడో అదే నియోజకవర్గంలో నిలబడి, అదే నియోజకవర్గ ప్రజలకు 5 సంవత్సరాల పాటు అండగా నిలబడి, అదే నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచి చూపించాడు. ఎవరెవరైతే లోకేష్ గారు రాజకీయాలకి పనికిరారు అన్నారు చాలా మంది, అలాంటి వాళ్ళందరి చేత ఇవాళ రోజున శబ్బాష్ లోకేష్ అని అనిపిస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఏ క్షణాన ఏ ఇబ్బంది వచ్చినా సరే నేనున్నా అంటూ ఒక భరోసా కల్పిస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దట్ ఈస్ ఇన్స్పిరేషన్ అండి. ఇవాళ ఒక యంగ్ జనరేషన్ పాలిటిక్స్ లోకి రావాలి అని అంటే ఇలాంటి నాయకులు ఉంటే వాళ్ళు వస్తారు. దట్ ఈస్ ఇన్స్పిరేషన్. అలా చెయ్యాలి. రాజకీయం అంటే ఒక బురద కోపం, రాజకీయం అంటే బురద అందులోకి రాకూడదు అని చెప్పడం కాదు. బురదే క్లీన్ చేయట్లా ఇప్పుడు, కలుపు మొక్కలు ఏరు అవతల బారేట్లా. మమ్మల్ని అన్నారు రాజకీయాల్లో మహిళలు అని అంటే రోజాలాగా ఉంటారేమో అనుకున్నారు అందరూ. సూపర్ పైలనే కాదంటుంది రోజా. అదే అంటున్నాను, రోజాలాగా ఉంటారేమో అనుకున్నారు. కానీ రాజకీయాల్లో మహిళలు ఎంత అత్యద్భుతంగా రాణించొచ్చో అని ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పాపం స్కూల్ మారింది, వాణి మారింది, రోజాది. స్కూల్ మారకపోతే బానే ఉండేది. అవును, ఎందుకంటే ఇక్కడ టీచర్ చాలా స్ట్రిక్ట్ కదా. స్ట్రిక్ట్. అక్కడేమో టీచర్కే ఎడ్యుకేషన్ మీద అంత ఇది లేదు. సరే మేడం, ఫైనల్ గా ఇప్పుడు మరి నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటున్నారు. బనకచర్ల విషయంలో నీళ్లు దబ్బుకుపోతుంటే చంద్రబాబు కనీసం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుంది అంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ చేశారు కదా, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు అందరికీ గురువేనండి. కేసీఆర్ గారికి గురువు చంద్రబాబు నాయుడు గారే, కేటీఆర్ గారికి గురువు చంద్రబాబు నాయుడు గారే. ఓకే, ఆయన మొట్టమొదటిసారి ఎలక్షన్ లో గెలుపొందింది తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటి, మర్చిపోయారేమో కేటీఆర్ గారు. అలానే మీరు కనుక తీసుకుంటే కేసీఆర్ గారు మంత్రివర్గంలో పనిచేసినటువంటి ఆల్మోస్ట్ ప్రతి మంత్రి చంద్రబాబు నాయుడు గారి శిష్యులే. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యులే. అయితే వీళ్ళిద్దరు గురు శిష్యులు కాబట్టి అక్కడ బనకచర్ల విషయంలో అన్యాయం జరుగుతుంది. అంటే ఇదివరకు ఉన్న వాళ్ళు గురు శిష్యులు కాదా అని అడుగుతున్నా. కేవలం ఒకటేంటంటే నీలాగా బూతులు తిట్టలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొంత అయిపోయింది కదా. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. తప్పు ఎవరు చేసినా మేము ప్రశ్నిస్తాం. ఇదే రేవంత్ రెడ్డిని ప్రశ్నించినటువంటి పార్టీ మాదే కదా. సంక్షేమ హాస్టల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో పిల్లలకి పురుగులన్నం పెడుతున్నారంటే మేమే కదా మాట్లాడింది, ఇంకా గట్టిగా మాట్లాడితే మరి అది కనబడలేదా? మీరు మాట్లాడాలి ఆ రోజున. టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఆ రోజున. ఇంకో విషయం చెప్తానండి, ఇవన్నీ ఎందుకు, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ పాలనలో తెలంగాణకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఆంధ్రాకి ఇచ్చారా లేదా? ఆంధ్రాకి సంబంధించినటువంటి ఆస్తుల్ని తెలంగాణకి తీసుకున్నారా లేదా? ఎవరు తప్పది? అంటే అప్పుడు మీరిద్దరు గురు శిష్యులా, లేదా జాన్జిగిరి దోస్తులా? అంతకు ముందరి వరకు అసలు ప్రత్యేక హోదా ఎట్లా వస్తుంది, వస్తే మేము అసలు తగలబెట్టేస్తాం అన్నింటినీ అని అన్నారు కదా వీళ్ళు మహబూబ్నగర్ సభలో కూడా. తర్వాత కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని పక్కన నిలబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రత్యేక హోదా ఇప్పిస్తామన్నారుగా. వాళ్ళవి నాలుకలే అండి, 40 మడతలు తిప్పుతారు ఆ నాలుకల్ని. దాని గురించి ఏం మాట్లాడతాం మనం? సో ఒకటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను మళ్ళీ చెప్తాను, రాజకీయం మాకు పదవుల కోసమో వేటి కోసమే కాదండి. మా పార్టీకి రాజకీయం అంటే ప్రజాసేవ. మేము సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మినటువంటి పార్టీ మాది. అదే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా మనసా వాచా కర్మణ పాటించేటువంటి పార్టీ మాది. పాటించేటువంటి నాయకుడు మా నాయకుడు. మేము అందరం అదే దిశలో వెళ్తాం. కోపం వస్తే సో మరి ఇంత కష్టపడుతున్న జ్యోత్స్న గారికి ఏంటి
ఏం దక్కింది అంటే నా పర్సనల్ కోరిక. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మిమ్మల్ని హక్కులు చేర్చుకున్నారు. సరే ఓకే రైట్, మీరు ఆ పార్టీలో మంచి నేషనల్ స్పోక్స్ పర్సన్ అయ్యారు. కానీ ఇంకా ఏదో ఆశించారు, నేనైతే అనుకున్నాను. మరి ఏంటి ఎలాగ మీరు? నేను ఒకటి చెప్పానండి, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, రాజకీయం అనేటువంటిది మనం ఏదో పదవులు ఆశించో డబ్బు ఆశించో చేస్తే అది రాజకీయం కాదు. మీరు ప్రజల కోసం ఏదో మంచి చేయాలనుకుంటారు. చాలా ఫైట్ చేశారు తెలంగాణలో, నా డెఫినేషన్ ఆంధ్రాలో కూడా, ఇంకా అక్కడ ప్రభుత్వానికి. డెఫినెట్ గా కానీ మీకంటూ ఒకటి ఉండాలి కదా, ఒక పదవి అంటూ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ప్రతిదీ దేర్ కమ్స్ అ టైం ఫర్ ఇట్ అండి. రాజకీయంలో ఎప్పుడు కూడా టైం మ్యాటర్స్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి గురువు. నాకు కూడా ఇవాళ రోజున ఒక 6 సంవత్సరాల క్రితం జ్యోత్స్న అంటే మీ అందరికీ తెలిసిన జ్యోత్స్న ఒక అనలిస్ట్, ఒక రాజకీయ విశ్లేషకురాలు మాత్రమే. ఏదన్నా ఒక యాక్టివిస్ట్, ఏదన్నా ఎక్కడన్నా ఇష్యూ ఉంటే జ్యోత్స్న మేడం అయితే వెళ్ళి వెంటనే రెస్పాండ్ అవుతుంది అని అనుకునేవారు మీరు ఆ రోజున. ఇవాళ 6 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు, 6 సంవత్సరాల తర్వాత జ్యోత్స్నకి ఒక గుర్తింపు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలు, చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలు, ప్రజలకి మంచి చేసేందుకు కొట్లాడుతుంది. సో దిస్ ఇస్ అ బిగ్గర్ ఏమంటారంటే ఒక రికగ్నిషన్ నాకు ఇచ్చింది కదా పార్టీ. అన్నిటికన్నా మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటువంటి ఒక పదవి ఇచ్చింది కదా నాకు పార్టీ. ఈ పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా. సో ఇంతకు మించినటువంటిది ఏముంటుందండి? ఎస్, కాకపోతే మీరన్నట్టుగా డెఫినెట్ గా ఏమంటారు అంటే ఇంకా హై పొజిషన్స్ రావాలి అని అందరూ కోరుకుంటారు. దానికి కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కష్టపడిన వాళ్ళని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వదలలేదండి. మీకు తెలుసు, ఆల్వేస్ హీ హాస్ బీన్ విత్ ద పీపుల్ హూ హావ్ స్ట్రగుల్డ్ హార్డ్ ఫర్ ద పార్టీ. ప్రజలకి సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరిని ఆయన హక్కును చేర్చుకున్నారు. అత్యద్భుతమైనటువంటి పొజిషన్స్ లో వాళ్ళని పెట్టారు. సో డెఫినెట్ గా దర్ ఇస్ అ లాంగ్ వే టు గో. ఇవాళే నేను ఏమంటారు అని అంటే రాజకీయం ఇక్కడితో ఆగిపోదు. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా నాలాంటి ఎంతో మంది జ్యోత్స్నలకి ఒక మంచి ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ అవుతుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు ఇవాళ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాకు అండగా నిలబడ్డటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, సపోర్ట్ చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. సో డెఫినెట్ గా బాగుంటుందా బాండింగ్ ఇప్పటికి? అంటే రెగ్యులర్ గా కలుస్తున్నారు కదా మేడం వాళ్ళతోటి, అంటే మీకు ఆ ప్రయారిటీ ఉంటుందా అనేది? డెఫినెట్ గా అండి. అంటే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు మనం మంచి చేస్తే నాయకుడు మనల్ని గుర్తిస్తాడండి, మనం పని చేస్తే నాయకుడు మనల్ని గుర్తిస్తాడు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనం స్వార్థంతో వెళ్తే దెర్ ఇస్ నో యూస్. నేను నిజంగా కూడా ఐ డోంట్ జస్ట్ గో ఫర్ ఫోటోస్ అలాంటివి ఎప్పుడు నేను వెళ్ళనండి. ఏదైనా పనుండి పెద్ద ఆయన దృష్టిలో ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ పెట్టాలి, లేదా లోకేష్ గారి దృష్టిలో ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ పెట్టాలి అన్నప్పుడు, విచ్ రిక్వైర్స్ దేర్ అటెన్షన్ అన్నప్పుడు డెఫినెట్ గా ఐ మీట్ దెమ్, ఐ టెల్ దెమ్, అండ్ దే ఆల్వేస్ గివ్ దట్ ప్రయారిటీ. అందులో డౌట్ లేదు. ప్రతిసారి నేను ఎప్పుడు ఒక మెసేజ్ పెట్టినా సరే లోకేష్ గారు రెస్పాండ్ అవుతారు డెఫినెట్ గా. అమ్మా, ఎందుకనంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ అండి. పాపం చాలా మంది పిల్లలు, నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉంటాను కాబట్టి చాలా మంది పిల్లలు ఈ ఇష్యూ ఉంది ఆ ఇష్యూ ఉంది అని చెప్పినప్పుడు ఈ ఆల్వేస్ రెస్పాన్స్ బ్యాక్. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తల మీద దాడులు జరిగినప్పుడు ఎప్పుడు ఈ ఆల్వేస్ యూస్ టు రెస్పాండ్. ఈవెన్ ఇప్పుడైనా ఈ రెస్పాన్స్ పెద్ద ఆయన కూడా మనం అంటే నాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ ఏంటంటే అండి, హీ లిసన్స్ అండి. ఎవరు చెప్పినా వింటారు. ఎంత చిన్న పిల్లవాడు వచ్చి చెప్పినా చుట్టూ కొంతమంది క్వార్టర్ ఉంటుంది, దగ్గర రానివ్వరు. అదంతా ఒకటి సార్, ప్రతి చోట అడ్డంకులు ఉంటాయి. అడ్డంకుల్ని క్రాస్ చేసుకొని వెళ్ళడమే మన ఎఫిషియన్సీ. ఎందుకనంటే డెఫినెట్ గా నాయకుడు అన్న తర్వాత 100 రకాల వ్యక్తులు ఆయన చుట్టూరా ఉంటారు. ఆ వ్యక్తులు ఎలాంటి వారైనా సరే మీరు ఏ రకంగా నాయకుడితో ఉన్నారు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో బట్ ఒకటి, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక చాలా క్లోజ్ నిట్ ఫ్యామిలీ అండి. కుటుంబం మాదొక మంచి కుటుంబం. సో ఇందులో ఒక తండ్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు, ఒక మంచి తోబుట్టు స్థానంలో, సోదరుడి స్థానంలో నారా లోకేష్ గారు. సో వీళ్ళు ఏంటి అని అంటే దే జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ గుడ్. సో డెఫినెట్ గా ఐఎమ్ వెరీ గ్లాడ్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ దట్ నేను పార్టీలో ఉన్నాను. పెద్ద ఆయనతోటి కానీ లోకేష్ గారితో కానీ మంచి ఏమంటారు అని అంటే నేర్చుకునేటువంటి ఒక అవకాశం నాకు వచ్చింది. సూపర్, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే సరే
గత ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి ప్రజలు అక్కడ జరగలేనటువంటి సంక్షేమం కానీ అక్కడ జరగలేనటువంటి అభివృద్ధి కానీ అక్కడ అరాచక పాలన ప్రజలు నమ్మారని మీరు అనుకుంటారు కాబట్టి మీకు దాదాపుగా 124 సీట్లు ఇచ్చి మిమ్మల్ని అధికారులు కూర్చోబెట్టారు. సో మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే హామీలు అయితే ఉన్నాయో అవి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏదైతే పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, మీరు అనుకున్న డెఫినెట్లీగా ఇవన్నీ కూడా సకాలంలో సఫిషియెంట్గా అన్ని ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ డెవలప్ అవ్వాలి. ఎందుకంటే మీకు క్యాడర్ మస్తుంది ఇక్కడ, అధిక నాయకులే లేరు, నాయకులందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి సో మీరు కూడా ఇక్కడ మీ బాగా ఇక్కడ కూడా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.